మీరు ఇవాల్టి రోజున చాలా దేవాలయాల్లో గంధపు చెక్క సానా ఏది అని అడగండి, అసలు ఉండనే ఉండదు. చాలా దేవాలయాల్లో ఉండదు. అంటే అసలు వ్యాస భగవానుడు చెప్పిన 5 ఉపచారములలో మొదటి ఉపచారం చేయడానికి కావలసినటువంటి పరికరములే ఆ గుడికి లేవు. ఏమిటి పూజలు జరుగుతున్నాయి? ఇళ్లలో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అలంకారాలు చేస్తారు. అయ్యా మీ ఇంట్లో గంధపు సానా చెక్క ఉన్నాయా అండి అని అడగండి, గంధపు సానా చెక్క ఉండవు. గంధపు సానా చెక్క లేనివాడు ఈశ్వరుడికి పూజ ఏం చేస్తున్నట్లు? అంటే ఏది శ్రద్ధ ఎక్కడుంది? శ్రద్ధ అన్న మాటకు అర్థం నిద్ర లేచినప్పుడు ఎలా నిద్ర లేవాలి, ఎలా ప్రవర్తించాలి శాస్త్రం చెప్తోంది. కానీ చెయ్యవలసిన పని చేసేటప్పుడు శాస్త్రాన్ని సక్రమంగా పాటించామా, శ్రద్ధగా చేశామా లేదా అన్నది పక్కన పెట్టండి. నిషిద్ధ కర్మని చేసేటప్పుడు మాత్రం పరమ జాగ్రత్తతో ఎంతో శ్రద్ధగా చేసినట్లు కనపడుతుంది. అంత మాత్రం చేత అతను శ్రద్ధావంతుడు అని పిలవచ్చా? ఉదాహరణకి ఒక వ్యక్తి పూజ చేసుకుంటున్నాడు. పూజ చేసేటప్పుడు అతను ఎలా పూజ చెయ్యాలో అలా చెయ్యడం లేదు, శ్రద్ధ లేదు. కానీ ఒక దొంగతనం చేసే వ్యక్తి ఉన్నాడు, ఇతరుల యొక్క జేబులు కత్తిరించేవాడు. వాడు ఎప్పుడు ఎవరి జేబు కత్తిరించినా ఇన్ని జేబు దొంగతనాలు సక్రమంగా చేశాను, ఈ ఒక్క జేబు దొంగతనం సక్రమంగా చేయకపోతే వచ్చిన నష్టం ఏముందని చెప్పి అజాగ్రత్తగా చేయడు. ఏ దొంగతనం చేసినా పరమ జాగ్రత్తగానే చేస్తాడు. ఎందుకంటే ఏ ఒక్క దొంగతనంలో అతను దొరికిపోయినా అతని వీపు వాచిపోతుంది. కాబట్టి ప్రతి దొంగతనం చాలా జాగ్రత్తగా, చాలా మెళకువతో చేస్తాడు. అందుచేత అతను శ్రద్ధగా చేస్తాడండి అని చెప్పచ్చా? శ్రద్ధ అన్న మాటకు అసలు యథార్థమైనటువంటి అర్థమేది అంటే, శంకర భగవత్పాదులు జగద్గురువులు, మహాపురుషులు. కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా అవతరించి ఈ భూమండలం మీద తిరిగి వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టి అవైదికమైనటువంటి వాదనలను ఖండించినటువంటి స్వరూపం పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమ స్వరూపం. అందుకే శక్తి స్వరూపమైనటువంటి పరదేవతల నిరంతరము కదులుతూ భారతదేశమంతటా పాదచారి అయి పర్యటించారు. పరమశివుడై తనలో తాను రమిస్తూ అహం బ్రహ్మాస్మి స్థాయిలో నిలబడి లోకానికంతటికీ ఉపదేశం చేశారు. ఏకకాలమునందు రెండిటినీ నిర్వహించిన వారు కనుక వారిని పార్వతీ పరమేశ్వరుల సమాగమ స్వరూపము అని పిలుస్తారు. అటువంటి శంకర భగవత్పాదులు స్పృశించనటువంటి విషయం కానీ, శంకర భగవత్పాదులు చెప్పనటువంటిది కానీ, వారు చెయ్యనటువంటిది కానీ లోకంలో లేదు. అటువంటి శంకర భగవత్పాదులు శ్రద్ధ అనే మాట గురించి వ్యాఖ్యానం చేస్తూ ఒక మాట చెప్తారు. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కడితా సిద్భి యయా వస్తూపలభ్యతే. శ్రద్ధ అన్న మాటకు అర్థం అది. శ్రద్ధ అంటే శాస్త్రస్య, శాస్త్రమునందు, గురువాక్యస్య, గురువు యొక్క మాట యందు, సత్యబుద్ధ్యావధారణ, ఈ రెండూ సత్యములే. వేదం నోటి వెంట వచ్చినటువంటిది కానీ, గురువుగారి నోటి వెంట వచ్చినటువంటి మాట కానీ, ఈ రెండు మాటలు కూడా పరమ సత్యములు. అవి నిజమా కాదా అని నా బుద్ధి పెట్టి విచారణ చెయ్యవలసినటువంటి అవసరం లేదు. వారి నోటి వెంట వచ్చింది అంటే అది సత్యమే, అది నా ఉన్నతి కొరకే అని పరమ విశ్వాసంతో ఎవరు ప్రవర్తిస్తారో, ఎవరు ఆ రెండూ చెప్పినటువంటి మాటలని అనుష్ఠిస్తారో, వేదం చెప్పినటువంటి విషయాన్ని, గురువుగారు చెప్పినటువంటి విషయాన్ని అనుష్ఠించినటువంటి వాడెవరో వాడు సా శ్రద్ధ కడితా సిద్ధి, శ్రద్ధ ఉన్నవాడు అని చెప్పబడతాడు. అటువంటి శ్రద్ధ ఉన్నవాడికి యయా వస్తూపలభ్యతే, అతనికి ఉన్నటువంటి శ్రద్ధ కారణం చేత ఆ గురుభక్తి, శాస్త్రమునందు ఉన్నటువంటి భక్తి కారణముగా ఆయన పొందలేనిది అన్నది లోకంలో ఉండదు. ఆయన ధార్మికమైనటువంటి కోర్కెలు తప్ప అధార్మికమైనటువంటి కోర్కెలు కోరడు కనుక శాస్త్రమునందు, గురువునందు అనితరమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడి జీవితము ధార్మికంగానే ఉంటుంది కనుక అటువంటి వాడు కోరినటువంటి కోర్కెలను అనుగ్రహించడంలో భగవంతుడు ఎంత మాత్రమూ వెనుదీయడు.
ఆ కారణం చేత అటువంటి వాడు సమస్తమైన ఈప్సితములను పొందుతాడు. కాబట్టి దానికి శ్రద్ధ అని పేరు తప్ప శ్రద్ధ అన్న మాటలోకి ఇక ఏ ఇతర విషయాన్ని తీసుకొచ్చి చొప్పించడము సాధ్యం కాదు. ఈ శ్రద్ధ అన్న మాట 1కి 10 మార్లు మన కావ్యాలలో పురాణాలలో నిరూపింపబడుతుంది. ఎంత శ్రద్ధాభక్తులు కలిగినటువంటి వారై ఉంటారంటే, ఒకప్పుడు శంకర భగవత్పాదులు నదికి ఈవలి ఒడ్డున ఉన్నారు. నదికి ఆవలి ఒడ్డున శిష్యుడు ఉన్నాడు. యథాలాపంగా శంకరాచార్యుల వారు శిష్యుణ్ణి పిలిచి ఇలా రా అన్నారు. ఇలా రా అంటే శంకరాచార్యుల వారి ఉద్దేశ్యం నదిని దాటి రమ్మని. కానీ శిష్యుడు గురువుగారు నన్ను ఇలా రమ్మన్నారు, నేను అలా రావడానికి వీల్లేదు, గురువుగారు ఎలా రమ్మన్నారో అలాగే వస్తాను, గురువుగారి మాట కన్నా నాకు శిరోధార్యం ఇంకొకటి లేదు అని ఆ నది మించి నడిచొస్తున్నాడు. అతని యొక్క శ్రద్ధకి, అతనికి గురువు యొక్క మాట యందు ఉన్నటువంటి విశ్వాసమునకు ఆ శిష్యుని యొక్క పాదము నది మీద ఎక్కడ పడుతోందో అక్కడ అందులోంచి పద్మములు ఉద్భవించి శిష్యుని యొక్క పాదములను వహించాయి. పద్మముల చేత వహింపబడినటువంటి పాదములు కలిగినటువంటి వాడు కనుక ఆయనకి పద్మపాదాచార్య అని పేరు వచ్చింది. శంకరాచార్యుల వారి ప్రధానమైన 4 శిష్యుల్లో పద్మపాదాచార్యుల వారు ఒకరు. శ్రద్ధ అన్న మాటకు అర్థం అంత గంభీరంగా ఉంటుంది. శాస్త్రాన్ని నమ్మి బ్రతుకుతారు. శ్రీరామాయణంలో సీతమ్మ తల్లి సాక్షాత్ పరదేవతా స్వరూపిణి. ఆ లలితాపరాభట్టారికయే, ఆ శ్రీ మహాలక్ష్మియే సీతమ్మ తల్లిగా అవతరించింది. ఆవిడే చెప్పుకుంది అయోధ్యకాండలో అనసూయమ్మతో మాట్లాడుతూ, అమ్మా నా తండ్రి ఈ భూమిని ఆ నాగలి పెట్టి దున్నినప్పుడు నాంత నేనుగా పైకి లేచానని చెప్పింది. బాలకాండలో జనక మహారాజు గారు కూడా అదే చెప్తాడు. అథమే కృషత క్షేత్రం లంగలాదుద్ధితామయ క్షేత్రం శోధయతా లబ్ధ్వా నామ్నా సీతీతి విశ్రుత అని చెప్పాడు. ఆమె నాకు జన్మించిన బిడ్డ కాదు, నాగలి పెట్టి యజ్ఞము చెయ్యడం కోసమని నేను దున్నుతున్నప్పుడు ఆ నాగలి చాటుకు తగిలి పైకి లేచింది భూమిలో నుంచి. ఏదో పద్మావతీదేవిలా ఒక మందసంలో దొరికింది అని రామాయణంలో లేదు. భూమి నుండి పైకి లేచింది ఆమె, ఉద్ధిత అన్నారు. అలా పైకి లేచి సీతానాంనీతి విశ్రుత, సీత అనే పేరు తనే ఉంచుకుని అలా లోకంలో ప్రఖ్యాతి వహించింది. నాకు కుమార్తె అని అనిపించుకుంది కనుక జానకి అని పేరుతో నాకు గౌరవాన్ని తెచ్చింది అన్నారు. కాబట్టి సీతమ్మ తల్లి యథార్థమునకు రామాయణంలో మనుష్యకాంత కాదు, కానీ రాముడు 16 అణాల మనుష్యుడు. ఎందుచేత అంటే ఒక మనుష్యుడిగా వస్తే తప్ప రావణ సంహారం కాదని, కేవలము నరుడిగా రావడం కోసం కౌసల్యాదేవి యొక్క గర్భవాసం ఆ కాలములో ఉండేటటువంటి నియమాన్ని అనుసరించి 12 నెలలు చేసి బయటికి వచ్చాడు. తతశ్చ 12 మాసే చైత్రే నవమికి తిథౌ నక్షత్రేదితి దైవచ్చే శోచ్య సంస్థేషు 5 గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం బిందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అన్నారు మహర్షి. 12 నెలలు కౌసల్యా గర్భవాసం చేసినటువంటి సమస్త లోకముల చేత నమస్కరింపబడేటటువంటి జగన్నాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు నరుడిగా అవతరించి, నరుడైతే తప్ప రావణ సంహారం చెయ్యడం కుదరదు కనుక బ్రహ్మగారిచ్చినటువంటి వరాన్ని సత్యం చేయడం కోసం ఒక మనుష్యుడిగా వచ్చి, మనుష్యునిగా ప్రవర్తించి, మనుష్యునిగా జీవించి రావణ సంహారం చేశాడు. అందుకే వాల్మీకి మహర్షి నారదుణ్ణి రాముడి యొక్క గుణగుణముల గురించి అడిగినప్పుడు కూడా ఈ కాలమునందు ఈ లోకంలో 16 గుణములు కలిగినటువంటి పరిపూర్ణమైన మనుష్యుడెవరు అని అడిగాడు తప్ప భగవత్ స్వరూపం ఎవరు అని అడగలేదు. కోన్వస్మిన్ సంప్రదం లోకే గుణవాన్ సత్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడిగాడు. ఈ 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి మానవుడు ఈ కాలమునందు ఈ లోకములో ఎక్కడ ఉన్నాడో నాకు చెప్పవలసింది అని అడిగాడు.
అడిగితే అప్పుడు రామచంద్రమూర్తి యొక్క వృత్తాంతాన్ని నారదుడు సంక్షేప రామాయణ రూపంలో వాల్మీకి మహర్షికి చెప్పాడు. అంటే మనుష్యునిగా ప్రవర్తించినటువంటి రామచంద్రమూర్తి కానీ, మనుష్యకాంతగా జన్మించకపోయినప్పటికీ మనుష్యకాంతగా ప్రవర్తించినటువంటి సీతమ్మ కానీ మనకి ఆదర్శప్రాయుడు. వాళ్ళు ఇద్దరూ కూడా ఈ లోకంలో మనుష్యుడు ఎలా ప్రవర్తించాలో ప్రవర్తించి చూపించారు. అందుకే రామాయణానికి వేదోపబృంహణము అని పేరు. వేద విద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి భగవంతుడైన రామచంద్రమూర్తి నరుడిగా వచ్చి ఈ లోకమునందు ప్రవర్తిస్తే పరదేవతాస్వరూపిణి అయినటువంటి సీతమ్మ తల్లి మనుష్యకాంతగా ఈ లోకమునందు పుట్టకపోయినప్పటికీ మనుష్యకాంతగా ప్రవర్తించింది. వాళ్ళిద్దరి యొక్క నడవడి మనకి ఎప్పుడూ కూడా మార్గదర్శకము. వాళ్ళిద్దరూ ఎలా ప్రవర్తించారో మనం అలా ప్రవర్తించాలి. వేదము చదువుకోకపోయినా రామాయణం చదువుకుంటే చాలు. వేదంలో ఏది చెప్పారో రామాయణంలో సీతారాములు దాన్ని అనుష్ఠించి చూపిస్తారు. శాస్త్రము చెప్పినది ఏది ఉందో దాన్ని మాత్రమే అనుష్ఠించాలి. గురువుగారు చెప్పినది ఏది ఉందో దాన్నే అనుష్ఠించాలి. ఈ రెండు సత్యములు అనేటటువంటి బుద్ధితో అనుష్ఠించాలి. అలా అనుష్ఠించిన వాడు ఎవరున్నాడో వాడు శ్రద్ధ కలిగినటువంటి వాడు. అందుకే రాముడు శ్రద్ధాళువు, సీతమ్మ తల్లి శ్రద్ధాళువు. వాళ్ళకి శ్రద్ధ కలిగిన వాళ్ళు అని పేరు. అటువంటి శ్రద్ధ లోకంలో అత్యంత ప్రధానమైనదై ఉంటుంది. మనుష్య జీవితము తరించాలంటే తప్పకుండా ఉండవలసినటువంటి లక్షణం ఏది అంటే శ్రద్ధ కలిగి ఉండాలి. ఆ శ్రద్ధ గురువు యొక్క వాక్యము చేత మనకి ఉద్దీపనమవుతుందంటే బాగా పెరుగుతుంది. ఆ గురువు వేదంలో చెప్పినటువంటి మాట కన్నా భిన్నమైనటువంటి మాట గురువు చెప్తాడా? ఒక్కనాటికి చెప్పడం. ఒకవేళ లోకంలో ఎవరైనా వేదానికన్నా కూడా వ్యతిరేకంగా చెప్పారనుకోండి, అది ప్రమాణం కాదు. ఎంత గొప్పవాడనిపించుకున్నవాడైనా కావచ్చు, వేద వ్యతిరిక్తంగా చెప్పిన మాట సత్యము కాదు, ప్రమాణము కాదు, ఆచరణీయము కాదు. దాన్ని ఆచరించవలసినటువంటి అవసరం ఉండదు. గురువు అన్నవాడు ఎవ్వరూ కూడా అలా చెప్పడు. ఎందుకని అంటే గురువు అన్న మాటకు అర్థం ఏమిటంటే అధిగత తత్వ శిష్యహితయోద్యత సతతం అని. అధిగత తత్వ అంటే తత్వమును తాను బాగుగా ఎరిగినటువంటి వాడు. తిమిరి యజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి భరిత సత్వుండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడలగుండు బుధనుతుండు అంటాడు కృష్ణుడు సాందీపని మహర్షి గురించి మాట్లాడుతూ. శాస్త్రముల యొక్క సమస్త సారాంశాన్ని తాను తత్వంగా గ్రహించి, తాను గ్రహించడమే కాకుండా శిష్యుల యొక్క అభ్యున్నతి కొరకు నిరంతరము ప్రయత్నించేటటువంటి వాడెవరో ఆయన గురువు. అందుకే గురువు యొక్క మాట వేదములో చెప్పినటువంటి విషయం కన్నా భిన్నంగా ఉండేటటువంటి అవకాశం అసలు ఎప్పుడూ ఉండదు. గురువు గారు చెప్పిన మాట, వేదంలో చెప్పిన మాట రెండూ ఒక్కటే అయి ఉంటాయి తప్ప అసలు వేదంలో చెప్పనటువంటి విషయాన్ని గురువు గారు చెప్పడం అనేటటువంటి మాట ఉండదు. అందుకే ఏ కార్యం చేసినా సా శ్రద్ధ కదితా సిద్ధి, శ్రద్ధగా చెయ్యడం అనేటటువంటిది నేర్చుకో. శ్రద్ధగా చెయ్యని కార్యం ఏమవుతుంది అని అడిగారు. తంతు అని పిలిచారు. తంతు అంటే అలా చెయ్యాలని చెప్పారు కాబట్టి అలా చేస్తున్నాడు. దాంట్లో మనస్సు ఏమైనా ఉందా? దాంట్లో శాస్త్రానికి ప్రమేయం ఏమైనా ఉందా? అందులో గురువు గారి మాటకి ప్రమేయం ఏమైనా ఉందా? ఏం ఉండదు. ఆయనకు అలా చెయ్యాలనిపించింది అలా చేస్తూ ఉంటాడు. అప్పుడు దానికి ఆ చేసిన పనిని ఏమని పిలుస్తారంటే శాస్త్రంలో తంతు చేశాడు అంటారు. తంతు అంటే దానికి ఏం ప్రమాణం లేదు. అలా ఆయన చేశాడు, ఏమైనా అభ్యున్నతి కలుగుతుందా? చెప్పడం కష్టం. ఆయన్ని చూసి మిగిలిన వాళ్ళు చేస్తే అసలు తప్పు, మరింత తప్పు మార్గంలో వెళ్ళిపోయినట్టు. అందుకే ఏ పనైనా చేసేటప్పుడు శ్రద్ధాళువై చెయ్యమని చెప్పారు. శ్రద్ధ అన్న మాట గురించి నేను మీకు ఒక విషయంలో అన్వయం చేసి చెప్పాలి అంటే, మనందరం ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటాం. పూజ చెయ్యకుండా ఎవరు ఉండరు. అసలు పూజ చేస్తే ఏమొస్తుంది? నేను ప్రతిరోజు భగవంతుణ్ణి పూజ చేశాను అనుకోండి, ఏమొస్తుంది నాకు అని అడిగారు అనుకోండి,
ఏమండి నాకు మీ కోరికలు తీరుతాయి అన్నారు అనుకోండి, నాకే కోరికలు లేకపోతే అప్పుడు ఎందుకు నేను పూజ చేయడం? అంటే ఎవడు పూజ చేశాడో వాడు పూజనీయుడవుతాడు. ఎందుకు పూజనీయుడవుతాడు అంటే దానికి కారణము శ్రద్ధ. నేను మీతో ఆ విషయాన్ని బాగా స్పృశిస్తే మీకు అర్థమవుతుంది. మనకి లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు పూజ గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు, పంచసంఖ్యోపచారిణి అని పిలిచాడు. భగవంతుడికి చేసేటటువంటి ఉపచారములకు పూజ అని పేరు. పూజ ఎప్పుడు చెయ్యాలి అంటే మనిష్టం వచ్చిన సమయంలో, మనకి అనుకూలమైనటువంటి కాలంలో, మనిష్టం వచ్చిన రీతిలో పూజ చెయ్యడానికి వీలు లేదు. ఏదైనా శాస్త్రం ఎలా నిర్దేశించిందో అలాగే పూజ జరగాలి. పూజ జరగవలసినటువంటిది సూర్యోదయాత్పూర్వం తెల్లవారుజాము కాలంలో పూజ ప్రారంభం చెయ్యాలి అని శాస్త్రము యొక్క వాక్కు. అది కేవలము భగవదారాధన కొరకు మాత్రమే వినియుక్తమయ్యేటటువంటి కాలము తప్ప ఏ ఇతరమైనటువంటి పనికి కూడా ఉపయోగించడానికి ఉపయుక్తము కాని కాలము. కేవలము భగవదనుగ్రహం పొందడానికి వీలైనటువంటి మనసు ధ్యానమునందు నిలబడగలిగినటువంటి వాతావరణము అంతటా ప్రకాశించేటటువంటి కాలము కనుక ఆ తెల్లవారుజాము కాలం పూజకి ఉపయుక్తమై ఉంటుంది. అటువంటి పూజా కాలంలో పూజ చేస్తున్నాను అన్నప్పుడు ఏం చేస్తాడు? పూజలో భగవంతుడికి ఉపచారములు చేస్తాడు. ఏదో భగవంతుణ్ణి ఆవాహయామి అంటాడు, అయ్యా రండి. ఆవాహయామి అంటే స్వాగతం పలకడం. అక్కడ లేదా మూర్తి, అక్కడే ఉంది. అయినా ఆర్తితో పిలుస్తాడు. నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, మీరు నన్ను రమ్మని పిలిచారు, నేను మీ ఇంటికి వచ్చాను, గుమ్మం దగ్గరికి వచ్చి చెప్పులు విప్పుకుంటున్నాను. ఇప్పుడు నేనేం చేస్తాను? మీ ఇంట్లోకి వస్తాను. ఎందుకంటే మీరు ఆహ్వానించారు, నేను అంగీకరించాను, వచ్చిన ప్రయోజనమే అది. కాబట్టి ఇప్పుడు గడప దాటి లోపలికి వస్తాను. అయినా మీరేమంటారు? అయ్యా రండి 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 కోటేశ్వరరావు రండి అంటారు. ఎందుకు అనడం? అలా అనకపోతే నేను రానా? వస్తాను. మరి అనడం ఎందుకు అంటే పొంగినటువంటి ప్రేమ వాగ్రూపాన్ని పొందితే ఆహ్వానమవుతుంది. అయ్యా రండి అని పరమ సంతోషంతో ఆహ్వానం పలుకుతారు. అలాగే పరమేశ్వరుడికి కూడా ఆవాహయామి, రండి కూర్చోండి, ఆసనం సమర్పయామి, ఇదిగో ఆసనం వేశాం కూర్చోండి, పాదయోహో పాద్యం సమర్పయామి, కాళ్ళు కడుక్కోండి, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి, చేతులు కడుక్కోండి. మన ఇంటికి ఒక అతిథి వస్తే మనం ఎలా సత్కరిస్తామో అలాగే భగవంతుడి విషయంలో కూడా ఉపచారములు అంటారు. ఉపచారములు అంటే ఒక అతిథి మన ఇంటికి వస్తే మనం ఎలా గౌరవం చేస్తామో అలాగే భగవంతుడి పట్ల కూడా గౌరవం చేస్తాం. అయ్యా స్నానం చెయ్యండి, నీళ్లు పెట్టాం, స్నానం చేశాక ఒళ్ళు తుడుచుకోండి, ప్లోత వస్త్రం ఇస్తున్నాం, ఓ తువ్వాలు ఇస్తున్నాం. అయ్యా స్నానం చేశారా, ఇదిగో ఈ కొత్త బట్టలు కట్టుకోండి, మీకోసమే సిద్ధం చేసాం, ఈ వస్త్రద్వయం కట్టుకున్నారా, బొట్టు పెట్టుకోండి, చందనం రాసుకోండి అని మనం వచ్చినటువంటి అతిథిని ఎలా సత్కరిస్తామో భగవంతుణ్ణి కూడా అలాగే ఉపచారముల చేత పూజ చేస్తాం. పూజ అన్న మాటకు అర్థం ఏమిటంటే గౌరవించుట. ఈశ్వరుణ్ణి గౌరవం చేయడమే పూజ అని పేరు. ఈ పూజ యందు పంచసంఖ్యోపచారిణి అన్నాడు వ్యాస మహర్షి. 5 ఉపచారములు మాత్రం ప్రతి ఇంట్లోనూ జరుగుతూ ఉండాలి. ఆ 5 ఉపచారములను చెయ్యకపోతే ఆ పూజకి అర్థం లేదు. అసలు అది పూజ చేశారని చెప్పడం కుదరదు. ఏవి 5 ఉపచారాలు? గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు అంటారు. ఈ 5ంటిని పంచోపచారములు అంటారు. ఇవాళ దేశంలో దురదృష్టం ఎలా ఉంది అంటే దేవాలయాలలోనూ గంధపు సానం ఉండదు, గంధపు చెక్క ఉండదు. ఇళ్లల్లోనూ గంధపు సానం ఉండదు, గంధపు చెక్క ఉండదు. మరి ఏది గంధం రూపంలో ఈశ్వరుడికి మనం అల్లతేది అంటే ఎక్కడో ఏదో అమ్ముతూ ఉంటారు, అదంతా కొయ్యకుండా అందులో కొంత పరిమళ ద్రవ్యాన్ని కలిపి అమ్మేస్తూ ఉంటారు. అది తీసుకొచ్చి ఈశ్వరుడికి అలదేస్తూ ఉండడం, అది తీసుకొచ్చి బిందెల నీళ్లల్లో కలిపి ఈశ్వరుడికి అభిషేకం చేసేస్తూ ఉండడం. అసలు నిజంగా చందనం అంటే సాన మీద చందనపు దుంగ అరగతీసి చందనాన్ని తీయాలి. ఇప్పటికీ చాలా ఇళ్లలో సశాస్త్రీయంగా అలా గంధాన్ని తీసి ఈశ్వరుడికి అలదుతూ ఉంటారు. అటువంటి చందనం ఈశ్వరుడికి సమర్పించాలి. అది ప్రతి ఇంటిలోనూ జరగవలసిన ఉపచారం.
ఇంట్లోనే ఆ ఉపచారం జరిగితే దేవాలయంలో తప్పకుండా జరగాలి. మీరు ఇవాల్టి రోజున చాలా దేవాలయాల్లో గంధపు చెక్క సానా ఏది అని అడగండి, అసలు ఉండనే ఉండదు. చాలా దేవాలయాల్లో ఉండదు. అంటే అసలు వ్యాస భగవానుడు చెప్పిన 5 ఉపచారములలో మొదటి ఉపచారం చేయడానికి కావలసినటువంటి పరికరములే ఆ గుడికి లేవు. ఏమిటి పూజలు జరుగుతున్నాయి? ఇళ్లలో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అలంకారాలు చేస్తారు. అయ్యా మీ ఇంట్లో గంధపు సానా చెక్క ఉన్నాయా అండి అని అడగండి, గంధపు సానా చెక్క ఉండవు. గంధపు సానా చెక్క లేనివాడు ఈశ్వరుడికి పూజ ఏం చేస్తున్నట్లు? అంటే ఏది శ్రద్ధ ఎక్కడుంది? శ్రద్ధ అన్న మాటకు అర్థం పెద్దలు చెప్పినట్టు చేశావా. వ్యాసుడి కన్నా గురువు లోకంలో లేడు. వ్యాసుడే గురువులకెల్ల గురువు. ఎందుచేత అంటే వ్యాసో నారాయణ స్వయం. వ్యాసుడు సాక్షాత్ నారాయణ స్వరూపుడు. ఆయన ఉపకారం చేసి ఉండకపోతే ఇవాళ మనము ఉండవు, మన అనుష్ఠానాలు ఉండవు. ఎందుచేత అంటే కలియుగంలో ఉండేటటువంటి ఆయు ప్రమాణాన్ని దృష్టి పెట్టుకుని వేదముల యొక్క విభాగం చేసినటువంటి మహాపురుషుడు వ్యాసుడు. 18 పురాణములనిచ్చిన వాడు వ్యాసుడు. బ్రహ్మసూత్రములనిచ్చినటువంటి వాడు వ్యాసుడు. ఇది చాలక మళ్ళీ పంచమ వేదమైనటువంటి భారతాన్ని ఇచ్చినటువంటి వాడు వ్యాసుడు. భగవద్గీతని ఇచ్చినటువంటి వాడు వ్యాసుడు. అందుకే అటువంటి వ్యాసుడు జగత్తుకంతటికీ కూడా గురువు. అందుకే ఎక్కడ గురు పరంపర చెప్పండి, ప్రారంభంలో ఏదో ఒక భగవత్ స్వరూపంతో ప్రారంభం చేస్తారు. సదాశివ సమారంభాం అని మొదలెట్టచ్చు, లేదా నారాయణ సమారంభాం అని మొదలు పెడతారు. కానీ మధ్యలో ఎవరుంటారు? వ్యాసుడు ఉంటాడు. వ్యాసుడు లేకపోతే అసలు ఈ లోకమంతా చీకటే. ప్రమాణమైనటువంటి వేదమును వ్యాసుడు విభాగం చేసి ఉండకపోతే అసలు ఇవాళ మనం దేన్ని ప్రమాణవాక్కుగా తీసుకుని ఈ ఈశ్వరారాధన చేస్తాం, ఈ ఉత్సవాలు చేస్తాం? కాబట్టి వ్యాసుడు ప్రమాణము. అటువంటి వ్యాస భగవానునికి పూజ జరిగినటువంటి రోజు గురు పూజోత్సవం. అందుకే గురు పౌర్ణమి అని, ఆషాఢ శుక్ల పౌర్ణమి గురు పౌర్ణమి. గురు పౌర్ణమి నాడు ఎవరిని ఆరాధించాలి అంటే ఒక్క వ్యాస భగవానునే. వ్యాస భగవానుడికి ప్రధానంగా పూజ అందినటువంటి రోజు ఏదో అది గురు పౌర్ణమి. అటువంటి వ్యాసుడు, వ్యాసుడి తర్వాత వచ్చినటువంటి వైదిక గురు పరంపరలో శంకర భగవత్పాదులు, వారి శిష్యులు శుకబ్రహ్మ, ఇటువంటి వారందరినీ నిమ్మకాయలతో మండలం వేసి గురుమండలార్చన చేస్తారు. కాబట్టి వ్యాసుడు సూర్యుని వంటి వాడు. వ్యాసుడు లేకపోతే అసలు లోకంలో ఏమీ లేదు. వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం. ఎవరు ఏది చెప్పనివ్వండి, వ్యాసుడు చెప్పింది చెప్పారు తప్ప వ్యాసుడు చెప్పనిది చెప్పానన్న వాడు ఉండడు. వ్యాసుడు చెప్పనిది చెప్పినాది ప్రమాణము కాదు. వ్యాసుడే గురుమండలానికి అంతటికీ కూడా పైన ఉంటాడు. అందుకే మీరు ఎప్పుడైనా మహాపురుషుల యొక్క జీవిత చరిత్రలో పరిశీలన చేస్తే ఎవరికి వేదవ్యాసుని యొక్క దర్శనమైందో వారు మహాత్ములు అని కొనియాడబడతారు. శంకర భగవత్పాదులకి వ్యాస మహర్షి దర్శనమిచ్చారు. దర్శనమిచ్చినప్పుడు వ్యాసుడిగా దర్శనమిస్తే శంకరుల యొక్క భక్తి అటువంటిది. గురుమండలానికి అంతటికీ అధిపతి కాబట్టి గురువు ముందు శంకరాచార్యుల వారు మాట్లాడరు. శంకరాచార్యుల వారు మాట్లాడకపోతే శంకరాచార్యుల వారు వ్రాసినటువంటి బ్రహ్మసూత్ర భాష్యం ఎంత గొప్పదో వ్యాసుల వారు లోకానికి తెలియచెప్పమని ఆయుర్దాయం పెంచుకోమని చెప్పే అవకాశం ఉండదు. అందుకే ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చారు వ్యాసుల వారు. శంకర భగవత్పాదులు దర్శనం చేశారు. బ్రహ్మసూత్ర భాష్యం మీద ఇద్దరి మధ్య ఎడతెరిపి లేని చర్చ జరిగింది. పద్మపాదాచార్యుల వారు కనిపెట్టారు. వచ్చినవాడు వ్యాసుడు, వాదిస్తున్నవారు శంకరులు. వీళ్ళిద్దరి మధ్య వాదన ఎప్పటికి పూర్తవుతుంది? వ్యాస దర్శనము ఎవరు చేశారో వాళ్ళందరినీ కూడా గురుమండలంలో ప్రధానమైనటువంటి గురుస్వరూపాలుగా అంగీకరిస్తారు. శంకర భగవత్పాదులు ఒక్కరే వ్యాస దర్శనం ఒకటే పొందినవారు కారు. వ్యాసుడితో వాదించి వ్యాసుడు ఆయన చేసిన బ్రహ్మసూత్ర భాష్యాన్ని విని పరవశించి, ఇంత గొప్ప భాష్యరచన చేశావు శంకరా, దీన్ని లోకంలో ఎవరు చెప్పగలరు? కాబట్టి నువ్వు ఇంకొక 16 సంవత్సరములు శరీరంలో ఉండి ఈ బ్రహ్మసూత్ర భాష్యాన్ని పాఠంగా శిష్యులందరికీ చెప్పి ప్రచారం చెయ్యవలసింది అని కోరితే
వ్యాసుని యొక్క మాట మేరకి 32వ సంవత్సరం వచ్చే వరకు శంకర భగవత్పాదులు శరీరంలో ఉన్నారు. అంటే వ్యాసుడి యొక్క మాటకి అంత గౌరవం ఉంటుంది. అంతటి మహానుభావుడు వేదవ్యాసుడంటే. అటువంటి వ్యాస భగవానుణ్ణి గురువులందరి రూపంలో చూసి గురువుకి నమస్కారం చేస్తారు. గురు పౌర్ణమి నాడు ప్రధానమైన పూజ వ్యాస భగవానుడికే చెందుతుంది. వ్యాసుని యొక్క ఉపకరణములుగా మిగిలిన వారికి పూజ తప్ప ప్రధాన పూజ వ్యాసునకే. అందుకే ఆ పూర్ణిమకి వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ అని పేరు. గురువుగారు కనపడ్డప్పుడు వ్యాసుల వారే గురువుగారి రూపంలో తిరుగుతున్నారని గురువుగారికి నమస్కారం చేస్తారు. అటువంటి వ్యాస భగవానుడు ఏదైనా అన్నాడు అంటే దానికి ఇంకా తిరుగుండదు. అటువంటి వ్యాసుడు లలితా సహస్రనామ స్తోత్రంలో మనకి పంచసంఖ్యోపచారిణి అని అమ్మవారిని పిలిచాడు. 5 ఉపచారముల చేత ఆమె సేవింపబడవలసిన అవసరం ఉన్నది. ప్రతి ఇంటిలో, ప్రతి దేవాలయంలో ఈ ఉపచారములు జరగాలి. ఇప్పుడు శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏమిటి? మహాత్ముడైనటువంటి ఆ వ్యాసుడు, నారాయణ స్వరూపుడైన వ్యాసుడు, వసిన్యాది దేవతలు ఏది చెప్పారో దాన్ని తెలుసుకుని దాన్ని జీవితంలో అనుష్ఠాన పర్యంతం తెచ్చుకుంటే అలా తెచ్చుకున్నవాడెవడో వాడిని శ్రద్ధ కలిగిన వాడు అని పిలుస్తారు. అసలు దాని గురించి ఏమీ తెలుసుకోకుండా ఉండిపోయాం అనుకోండి, జీవితంలో శ్రద్ధ అన్న మాట అన్వయం ఎలా కుదురుతుంది? కుదిరే అవకాశం ఉండదు. మొదటి ఉపచారము గంధము. కాబట్టి గంధము అన్న మాటకు అర్థం సాన మీద తీసినటువంటి గంధాన్ని తిన్నగా తీసుకెళ్లి ఉపచారంలో వాడకూడదు. గంధం తీయడం, గంధాన్ని అలదడంలో ప్రక్రియ ఉంటుంది. ఆ గంధాన్ని తీసి ఒక ఆకులో కానీ ఒక పళ్ళెంలో కానీ చేర్చి అప్పుడు దాన్ని భగవన్మూర్తికి అలదాలి. కాబట్టి మొట్టమొదటి ఉపచారము గంధోపచారము, చందనాన్ని అలదడం. పుష్పముల చేత పూజ చేయడం. పుష్ప అని నేను అన్నప్పుడు అది ఒక్క పువ్వే కావచ్చు, ఎన్ని పువ్వులైనా కావచ్చు. పువ్వులతో పూజ చేయుట. పువ్వు అన్నప్పుడు మళ్ళీ చైతన్య కుసుమ ప్రియ అని పేరు ఆవిడికి. మీరు బంగారు పూలు తెచ్చి పూజ చేయండి, ఆవిడేం పొంగిపోదు. ఆవిడ దేనికి పరవశిస్తుంది అంటే చైతన్య కుసుమములకు ఆవిడ సంతోషిస్తుంది. చైతన్య కుసుమములంటే ఒక చెట్టుకి ఒక తీగకి పూసి అరవిరిసి సువాసనలు గుబాళిస్తున్నటువంటి పువ్వులే ఉంటాయో అటువంటి పువ్వుల చేత పూజ చేస్తే సంతోషిస్తుంది. కాబట్టి రెండవ పూజ పుష్పముల చేత చేస్తాం. ఆ పుష్పములతో పూజ చేయమన్నారు కదా అని ఎలా పడితే అలా పుష్పములతో పూజ చేయడానికి వీల్లేదు. పుష్పంతో పూజ చేసేటప్పుడు అది వాడిపోయినది కాకూడదు, భూమి మీద పడిపోయింది కాకూడదు. ఎందుచేత భూమి శర్వుడు అన్న పేరుతో శివస్వరూపమై ఉంటుంది. ఒకసారి చెట్టు నుంచి పువ్వు భూమి మీద పడిపోయింది అనుకోండి, అలా పడిపోయింది అంటే అది శివలింగానికి పూజ అయిపోయింది కాబట్టి ఇక నిర్మాల్యంతో మళ్ళీ పూజ చేయకూడదు. అందుకే క్షితిరూపాయ సర్వనామాత్మనే శివాయ నమః. ఆ పరమేశ్వరుడు భూమి రూపంలో శర్వుడు అని పిలిపించుకుని పూజింపబడతాడు. అటువంటి భూమి మీద పువ్వు పడిపోయింది అంటే అది భగవదార్చనలో ఉపయుక్తమైపోయింది. కాబట్టి ఇక మళ్ళీ తీసి దాన్ని పూజ చేయకూడదు. అదేదో వృధా అయిపోయిందన్న భావన కూడా పొందకూడదు. ఆ పువ్వు కింద పడింది అనుకోండి, పరమేశ్వరుడు యొక్క శివలింగం మీద పడిన దానితో సమానం. కాబట్టి తీసి కళ్ళకద్దుకుని పక్కన పెట్టేయడమే. అంతేగాని అయ్యో కింద పడిపోయిందండి పువ్వు అని ఏడవకూడదు. అది శివలింగం మీదే పడింది. నువ్వు ఏ పూజ చేస్తున్నావో ఆ పూజే జరిగింది. చెట్లు కూడా పూజ చేస్తాయి, అవి కూడా కొన్ని పూలు విడిచిపెడతాయి, విడిచిపెట్టినవి నేల మీద పడతాయి. అప్పుడు అవి భూమి మీద పడ్డాయంటే పూజ పూర్తయింది. అప్పుడు మళ్ళీ నువ్వు ఆ పువ్వు ఏరి తెచ్చి మెళ్ళో వేయకూడదు. కాబట్టి నిర్మాల్యము చేత పూజ చేసినటువంటి దోషం వస్తుంది కనుక ఎలా పడితే అలా పూజ చేయకూడదు. పూజ చేసేటప్పుడు చేతితో పువ్వుని పట్టుకుని ఇలా వెయ్యకూడదు. ఇలా వేస్తే భిక్ష, ఇలా విడిచిపెడితే బొటన వేలిమించి పితృదేవతలకి తర్పణ విడిచిపెట్టినట్టు. ఇలా గుండెలకి చూపించి పువ్వు పడితే పూజ చేసినట్టు. ఓం శివాయ నమః. ఓం అకార ఉకార మకారముల చేత భగవంతునకు జీవునకు ఉన్న సంబంధమును చెప్పి, అందుకే పూజ చేసేటప్పుడు కానీ భగవన్మూర్తి దగ్గర పువ్వు వేసేటప్పుడు కానీ
పురుషుడికి లాల్చీ కానీ బనీన్ కానీ ఉండకూడదు. ఒక్క ఉత్తరీయం మాత్రమే ఉండాలి. ఇక్కడ పర్వాలేదండి పువ్వులు వేసి ఇచ్చండి అలాంటి అఘాయిత్యం మాటలు చెప్పకూడదు. వేదం ప్రమాణం, దానికి వ్యతిరేకంగా చెప్పే అధికారం నీకు లేదు. అలా నువ్వు చెప్తే నువ్వు తప్పు చెప్తున్నావని గుర్తు, దోషం చేయిస్తున్నావని గుర్తు. పువ్వులు వెయ్యాలి అంటే నువ్వు చొక్కా బనీను విప్పవలసిందే, విప్పి వెయ్యాలి పురుషుడైతే. ఎందుకని? పురుషుడి యొక్క గుండె పరమాత్మకి కనపడాలి, అందుకు ఉత్తరీయం వేసుకుంటారు. ఉత్తరీయం అటు ఇటు విచ్చుకున్నప్పుడు హృదయము పరమేశ్వరుడికి కనపడాలి. ఈ హృదయమునకు పువ్వు తిప్పుతారు. ఓం కేశవాయ నమః అన్నప్పుడు ఇలా తిప్పి పడేస్తారు. అంటే ఇక్కడ ఉన్నవాడవే అక్కడ ఉన్నవాడవు. ఈశ్వర, ఈ లోపల ఉన్నవాడు ఆ బయట ఉన్నాడు. ఈ జీవుడికి ఆ పైన ఉన్నటువంటి బ్రహ్మమునకు అంత దగ్గర సంబంధము. యథార్థమునకు నీ అనుగ్రహము చేత జ్ఞానము కలిగితే ఆ జీవ బ్రహ్మలకు అభేద స్థితి. అందుకని పూజలో పురుషులు చొక్కా కానీ బనీను కానీ వేసుకోరు, వేసుకోకుండా పువ్వులు పూజ చేస్తారు. కాబట్టి ఆ పువ్వు పూజ చేయుట అన్న మాటలో ఎలా పడితే అలా చేయకూడదు. ఒక చెట్టుకి పూసిన పువ్వులు అన్నీ కోసేయకూడదు. అలా కోసేస్తే ఉత్తరోత్తర జన్మల యందు బిడ్డలు ఉండరు. ఆ చెట్టుకి కూడా కోరికుంటుంది, అది దానికి అది సజీవం. ఇన్ని పువ్వులు పూసినప్పుడు 4 పువ్వులు నా చెట్టు మీద ఉండాలని దానికి కోరికుంటుంది. ఎంత భగవదర్పణం చేసినా కొన్ని పువ్వులుంచి మిగిలిన పువ్వులు కొయ్యాలి తప్ప యజమానికి తెలియకుండా, ఎవరు పూల చెట్టు పెంచాడో వాడికి తెలియకుండా గోడ మించి పైకి కొమ్మొచ్చి పువ్వులున్నాయని కోసి తెచ్చి పూజ చేయకూడదు. అవి దొంగ పూలు. ఆ యజమాని పెంచిన చెట్టుకి పూసిన పూలు ఆయనకి తెలియకుండా తెచ్చావు కాబట్టి దొంగతనం చేసి తెచ్చిన పదార్థంతో పూజ చేసినట్టు. ఇప్పుడు ఆ పదార్థమునందు శౌచమేది? శౌచము లేని పదార్థంతో పూజ చేస్తే ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి పువ్వులతో పూజ అన్నారు కదా అని ఎలా పడితే అలా తెచ్చి పువ్వులతో పూజ చేయడాన్ని శాస్త్రం అంగీకరించదు. శాస్త్రం అంగీకరించకపోతే మాకేమండి అంటే నువ్వు చేసినటువంటిది తొంత అవుతుంది. అప్పుడు శాస్త్రము గురువాక్యము 2 సత్యం అంటేనే శ్రద్ధ, అది లేనప్పుడు శ్రద్ధ కానే కాదు. కాబట్టి దాని వలన ఫలితము ఉండదు. యా వస్తూపలభ్యతే, ఎవడో ఆ శ్రద్ధ పట్టుకున్నాడో వాడికి ఫలితాలు తప్ప అసలు ఆ శాస్త్రం గురువు గారు అక్కర్లేదండి, మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకున్నాం అన్నవాడికి ఫలితాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఏ హీరో తంతు జరుగుతుంటుంది అంతే. కాబట్టి గంధ పుష్ప ధూప, ఈశ్వరుడికి ధూపాన్ని సమర్పణం చేస్తాం. ధూపము అంటే రసాయనములు కలిసినటువంటి పదార్థము కాదు. రసాయనములు కలిసినటువంటిది కాకుండా నేను అసలు మీతో ఒక సత్యం చెప్పవలసి ఉంటే, నిప్పుల మీద ఆ గుగ్గిలం లాంటిది వేసినప్పుడు వచ్చినటువంటి పొగని, సాంబ్రాణి పొగని చూపించాలి. ఒకసారి ఇలా దగ్గరగా చూపించి వెనక్కి తీసేస్తే చాలు, అది అలుముకుంటుంది. చాలామంది అర్థం లేకుండా ఇలా తిప్పుతారు. ఇన్ని అగరత్తులు తీసుకెళ్లి వెలిగించి ఇలా తిప్పుతారు. ఎందుకు తిప్పడం? అయ్యా ఆ అగరత్తు పట్టుకొచ్చి నాకు వాసన చూపించండి అన్నాను అనుకోండి, మీరేం చెయ్యాలి? ఓసారి అగరత్తు తీసుకొచ్చి ఇలా దగ్గరగా పెట్టి తీసేస్తే చాలు, ఆ పొగ నా ముక్కు దగ్గరికి వస్తుంది, వాసన చూస్తాను. అగరత్తు పట్టుకొచ్చి నా పాదాల దగ్గర నుంచి ఇలా తిప్పడం ఎందుకు? దానికి ఏమైనా అర్థం ఉందా? ఎందుకు తిప్పడం? అదేమైనా నీరాజనమా? అది తంతు అన్న మాటకు అర్థం. వాడు పూజ చేస్తున్నాడా తంతు చేస్తున్నాడా ఎక్కడ తెలుస్తుందంటే వాడు చేస్తున్న విధానాన్ని బట్టి తెలుస్తుంది. అక్కడ ధూపం సమర్పయామి ఏమిటి? కాళ్ళ దగ్గర నుంచి తలకాయ వరకు తిప్పడాలి ఎందుకు? అలా తిప్పితే ఏమవుతుంది? మీరు వేగంగా తిప్పితప్పుడు గాలితో ఉరుసుకుని ఒక్కొక్కసారి మెరుసులు, నిప్పురవ్వలు మూర్తి మీద పడతాయి. అప్పుడు ఎంత దోషం వచ్చింది నీకు? దానికి ఉన్న బూది మూర్తి మీద పడుతుంది. అప్పుడు ఎంత దోషం వచ్చింది నీకు? కాబట్టి ఒక ఉపచారం చేస్తున్నాము అంటే అసలు ఎదురుగుండా ఉన్నటువంటిది విగ్రహం కాదు, పరమాత్మ నా ఎదురుగుండా వచ్చి కూర్చున్నాడు నా సేవ స్వీకరించడానికి. ఇది నా జన్మ సౌభాగ్యం. కాబట్టి నేను పరమ మర్యాదతో ఎంతో జాగ్రత్తగా ఉపచారం చేస్తాను అన్న పూనికతో చేసినదేదో అది పూజ. కాబట్టి గంధ పుష్ప ధూప దీపం, ఈశ్వరుడికి దీపాన్ని పెడతారు. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి పూజ చేయండి, సాయంకాలం చేయండి, ప్రదోష వేళ చేయండి, అర్ధరాత్రి మహాశివరాత్రి అభిషేకం చేయండి, ప్రాతకాలంలో సూర్యోదయాత్ పూర్వం చేయండి. లేదు మధ్యాహ్నం ఏదో పూజ చేసుకుంటున్నారు మీరు,
ఆ మధ్యాహ్నం పూజ చేసినప్పుడైనా కూడా దీపం పెట్టాలి. అసలు ఆ దీపం పెట్టడం అనేటటువంటి దాని వెనక ఉండేటటువంటి తాత్పర్యం తెలుసుకుని దీపం పెట్టాలి. అలా కాకుండా ఎప్పుడూ దీపం పెడుతుంటానండి, మంచిదే, నేను దాన్ని విమర్శించట్లేదు, దాని జోలికి వెళ్ళటం లేదు. కానీ ఎన్నాళ్ళు తంతుగా చేస్తావు? అసలు ఆ దీపం ఎందుకు పెడుతున్నావో తెలియాలి కదా, తెలుసుకుని దీపం పెట్టాలి. కాబట్టి దీపం ఒక ఉపచారం. గంధ పుష్ప ధూప దీప నైవేద్యం. నైవేద్యం అంటే ఈశ్వర మీరు ఈ పదార్థాన్ని తినండి అని ఆయన దగ్గర ఉంచుట, ఆ ప్రక్రియకు నైవేద్యం అని పేరు. ఇప్పుడు ఇందులో ఈ 5 ఉపచారాలు ప్రతి ఇంట్లోనూ జరగాలి. ఈ 5 ఉపచారాలు జరగలేదనుకోండి, జరగకపోతే ఆ ఇంటిని పరమేశ్వరుడి దృష్టిలో ఏమని పిలుస్తారంటే కృతఘ్నుడి యొక్క గృహము అని పిలుస్తారు. కృతఘ్నుడైతే ఏమవుతుంది అంటే ఎంతటి పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉంది, కానీ లోకంలో కృతఘ్నునకు ప్రాయశ్చిత్తం లేదు. శ్రీరామాయణం కిష్కింధకాండలో మాట్లాడుతూ లక్ష్మణస్వామి అంటాడు, బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితాసిద్భి కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటాడు. అంటే బ్రహ్మగ్నేచ తెలిసో తెలియకో బ్రాహ్మణ హత్య చేసిన వాడికి, సురాపేచ కళ్ళు తాగిన వాడికి, బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే దొంగతనం చేసిన వాడికి, భగ్నవ్రతే నేను ఈ వ్రతం చేస్తాను అని చెప్పి నీళ్లు ముట్టుకుని ప్రతిజ్ఞ చేసి వ్రతం చేయడం మానేసిన వాడికి, భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్భి అటువంటి వాళ్ళకి కూడా ప్రాయశ్చిత్తం ఉందేమో, కానీ కృతఘ్నో నాస్తి నిష్కృతి, కృతఘ్నునకు మాత్రం నిష్కృతి లేదు. వాడి చేసినటువంటి పాపాన్ని పోగొట్టుకోగలిగినటువంటి సాధనము లోకమునందు లేదు. అందుకే చేసిన ఉపకారాన్ని గుర్తు పెట్టుకుని ప్రత్యుపకారము చేసిన వాడెవరో వాడు కృతజ్ఞుడు. అందుకే ఆదిత్య హృదయం చెప్తూ వాల్మీకి మహర్షి అంటారు, కృతజ్ఞఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః అంటారు సూర్య భగవానుడిని ఉద్దేశించి. పరబ్రహ్మస్వరూపమై బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క కలయిక స్వరూపమై తేజోమూర్తి అయి సూర్యబింబం ఉదయిస్తుంటే ఆయన రాకముందు నిద్ర లేచి స్నానం చేసి ఆయనకి నమస్కరించడానికి సిద్ధంగా ఉండాలి. యజ్ఞోపవీతం ఉన్నవాడైతే సూర్యోదయాత్ పూర్వము అర్ఘ్యం కూడా విడిచిపెట్టేయాలి. అలా కాకుండా ఆయన వచ్చి ప్రకాశించేసిన తరువాత మాంసనేత్రము చేత దర్శించడానికి దుర్నిరీక్షుడైపోయాక నిద్రలేస్తే వాడు కృతజ్ఞుడు. పరబ్రహ్మమే వచ్చి నిలబడుతుంటే ఆయనకి నమస్కరించినటువంటి వాడు కృతజ్ఞుడు కాడు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారు ఇలా నడిచి వెళ్ళారనుకోండి, ఆకాశంలోంచి దిగి, మనం ఎవ్వరం లేచి నిలబడలేదనుకోండి, ఒక్క నమస్కారం చేయలేదనుకోండి, మనం కృతజ్ఞులం కాక ఎవరమవుతాం? ఆయన వచ్చినప్పుడు మనం లేచి నిలబడద్దు, నమస్కారం చెయ్యొద్దు. మరి సూర్య భగవానుడు పరబ్రహ్మస్వరూపమైనప్పుడు ఆయన వచ్చే లోపలే స్నానం చెయ్యవద్దు. అప్పటికీ స్నానం చేయకుండా నేను కూర్చుంటానంటే కృతజ్ఞుడవు కాలేదు. పరబ్రహ్మం వచ్చేసి దర్శనమిచ్చి కాలము నడిచిపోతోంది, పైకి ఎక్కేస్తున్నాడు ఆయన. ఆయన ఎరుపు పసుపు దాటాడా ఇక మాంసనేత్రం చేత చూడలేవు. ఎర్రగా ఉంటే చూడొచ్చు, నారింజ రంగులో ఉంటే చూడొచ్చు, బంగారు కాంతిలోకి మారిపోతాడు. ఆ బంగారు కాంతిలోకి మారాడా ఇక దుర్నిరీక్షుడు, మాంసనేత్రంతో చూడలేం, కంటి నుంచి నీరు వచ్చేస్తుంది. అటువంటి మూర్తి ప్రకాశించే లోపలే నీవు నిద్ర లేచి నమస్కరించాలి. అలా నమస్కరించి పూజ ప్రారంభం జరుగుతుంది. ఆ పూజ ప్రారంభం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మనసులో ఒక భావన నిరంతర ధారగా ఉండాలి. ఎదురుగుండా వచ్చి పరమేశ్వరుడే కూర్చునున్నాడు. అందుకే మీకు పూజ యందు కర్మేంద్రియములు ప్రధానమా మనసు ప్రధానమా అంటే కర్మేంద్రియములు ప్రధానములు కావు, మనసు ప్రధానము. నేనన్న మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నా చేతులు ఏం చేస్తున్నాయి ఈశ్వరుడికి సంబంధం లేదు. నా నోరు ఏమంటోంది ఈశ్వరుడు స్వీకరించాడు. ఈశ్వరుడు ఏది స్వీకరిస్తాడంటే మనసుతో ఏం చేస్తున్నావు ఇది పట్టుకుంటాడు. అందుకే పూజ అన్న మాటకు అర్థం ఏమిటంటే 1 మనసు, 2 వాక్కు, 3 క్రియ. ఈ 3 ఏకరూపాన్ని పొందితే దాన్ని పూజ అంటారు. ఈ 3 ఒక సరళ రేఖలోకి రావాలి. అంటే
ఉదాహరణకి నేను పూజ చేస్తూ ఈశ్వరుడి వంక చూసి స్నానం సమర్పయామి అని తమలపాకు తీసి నీళ్లు ఇలా చల్లుతున్నాను. ఇప్పుడు నోటితో స్నానం సమర్పయామి అని ఇలా 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 చల్లేయడం కాదు, మనసులో ఆయన స్నానపీఠం మీద కూర్చున్నట్లు, గోరువెచ్చటి నీళ్లు పట్టుకొచ్చినట్టు, పుష్పోదకం పరిమళోదకం చందనోదకం విభూత్యోదకం పట్టుకొచ్చినట్టు, ఆయనకి నీళ్లు పోసి మళ్ళీ శుద్ధజలం పోస్తున్నట్లు నువ్వు ఒక్క నిమిషం ఆగి మనసుతో దర్శనం చెయ్యాలి. మనసుతో దర్శించి వాక్కుతో స్నానం సమర్పయామి అని ఈ చేతితో జాగ్రత్తగా ఇలా నీళ్లు జల్లి ఆయనకి స్నానమే జరిగినట్లు భావిస్తే నువ్వు భగవంతుడికి స్నానం చేయించినట్లు. ఇందులో ఏ ఒకటి కాని రెండు కాని కలిసి మూడోది జారిపోయింది అనుకోండి, ఇప్పుడు పూజ అనరు దాన్ని ఏమంటారంటే తంతు అంటారు. అందుకే ఈశ్వరుడు ఎంత తంతు చేశాడు ఎంత పూజ చేశాడు లెక్కలోకి తీసుకుంటాడు. ఇందులో జారిపోయేదేదో తెలుసా, మనసే జారిపోతుంది, మిగిలిన రెండు నిలబడతాయి. అది విచిత్రం. ఎందుకంటే నోటికి ధారణాశక్తి ఉంటుంది, మనసుకి ఆ లక్షణం ఉంటుంది, అది అలవాటు చేసేస్తుంది. అలవాటు చేసేస్తే పూజ మొదలెట్టాడు అనుకోండి, ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర, ఇది చదివేస్తుంటుంది. ఈ చేయగడిగేసుకుంటాడు, పొట్టుబట్టతో ఒత్తేసుకుంటూ ఉంటాడు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. సెల్ ఫోన్లో కొంచెం ఏదైనా కదిలితే అన్న మెసేజ్ వచ్చిందేమోనోసారి ఇలా చూసేసుకుంటూ ఉంటాడు. ఈశ్వరుడు అవతల బొమ్మంటాడు. ఆయనకి అది కాదు కావలసిందే. ఆచమనం చేస్తున్నావు అంటే మినపగింజ మునిగినంత నీటిని మాత్రమే అరిచేతిలో పోసుకుని అమృత మార్గంలోంచి చప్పుడవ్వకుండా కింది పిదివి మించి నీళ్లు లోపలికి వెళ్ళాయా, లోపలికి వెళ్ళి గుటక పడిన తరువాత రెండవసారి పుచ్చుకుంటున్నావా, దాని వలన స్వరపేటిక శుద్ధి అవుతోందా. అందుకే ఆ మూడు నామాలే మార్చి మాకు ఇష్టమండి మేము ఇలా పెడతామండి చేయకూడదు. అలాగా పరమదోషములు అవన్నీ. కల్పములను ఉంటాయి, కల్పములంటే ఋషిప్రోక్తములు. ఋషులు ఇలా చెయ్యండి అని చెప్తారు, అలాగే చెయ్యాలి. అన్నవరం వెళ్ళాలండి అంటే అన్నవరము అని బోర్డు ఉంటుంది, ఇలా వెళ్ళు రోడ్డు మించి. నేను అన్నవరం ఇలా వెళ్ళనండి, కొండలు డొంకలు తుప్పలు పాడుపడిపోయిన నూతుల్లో దూకుతూ పెడతానండి. నీ కర్మ విడితే పెడతావు, లేకపోతే మధ్యలో పోతావు. అన్నవరం అని ఏ బోర్డు చూపించారో అటు వెళ్ళాలి. కల్పం, ఋషి ఎలా చెయ్యమని చెప్పాడో అలా చేయాలి. సత్యనారాయణ వ్రతం ఎలా చెయ్యమని చెప్పాడో అలా చేసి సత్యనారాయణ వ్రతంలో ఏ 5 కథలు వినమని చెప్పారో అవి వినాలి. అంతేగాని కల్పంలో సగం నీ ఇష్టం, సగం కొత్తవి తెచ్చి కలిపి చేయకూడదు. నీకు అధికారం లేదు, అప్పుడు తంతు అవుతుంది. ఋషిప్రోక్తమైనవి ఋషిప్రోక్తములే. ఋషి ఎలా చెప్పాడో అలా చెయ్యాలి, మార్చే అధికారము నీకు లేదు. కాబట్టి అక్కడ పూజ చేసేటప్పుడు రెండు ఏకమవుతాయి. ఏవి? కర్మేంద్రియములు నోరు ఏకమవుతాయి, సాధ్యమే. ఎందుకని హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి నోరు అంటుంది, తమలపాకుతో నీళ్ళు ఇలా అంటాడు. మనసు ఇవాళ గుమ్మడి వడియాలు పెడదాం అనుకుంటున్నాం, బయట మబ్బేసింది, ఇది తొందరపడి గుమ్మడికాయ వడియాలు పెట్టేస్తుందేమో, వర్షాలు మొదలైతే 4 రోజులు అవన్నీ బూజెక్కిపోతాయేమో అని లోపల అనుకుంటుంటాడు. అక్కడ మనస్సు లేదు, యాంత్రీకరణ చేస్తుంది మనస్సు. చేతులను అంటుంది నువ్వు నీళ్లు చల్లేయి, నోటినంటుంది నువ్వు చెప్పి. హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి, పాదయోహ పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, గంధం ధారయామి, పుష్పాన్ అర్చయామి. ఒక్క మొక్కతో పోయే ఉపచారాలన్నీ. మనస్సు ఎక్కడో తిరుగుతోంది. ఈశ్వరుడు అంటాడు ఇది తంతు, ఇది పూజ కాదంటాడు. అందుకే మనసు నిలబడితే, ఏ ఒక్క ఉపచారం చేసినప్పుడైనా నిలబడిందనుకోండి దాన్ని పూజ అంటారు. మనసు ఎక్కువసేపు నిలబడింది అనుకోండి ధ్యానం అంటారు. ఎక్కువసేపు మనసుని నిలబెట్టడంలో వచ్చే ఇబ్బంది ఏమిటంటే అది విసిగిపోతుంది, అది నిలబడదు. దానికి కొన్ని కోట్ల జన్మల నుంచి అలవాటైపోయింది తిరగడం. ఈ జన్మలో దాన్ని నువ్వు అలాగే కూర్చో 1 గంట సేపు అంటే అది ఉండదు, వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోతోంది, ఉండట్లేదు అని తెలుసుకున్నారనుకోండి చీకాకు కలుగుతుంది. ఏమంటే నా మనసు నిలబట్టలేదండి అంటారు. మంచిది, అసలు నీ మనసు నిలబట్టలేదని తెలుసుకున్నావు అంటే నువ్వు మొదటి విజయం సాధించావని గుర్తు. అప్పటి వరకు మనసు నిలబడలేదని తెలియలేదు, ఇవాళ తెలిసిందంటే ఇవాళ మనసుని నువ్వు పరిశీలించావు, మొదటి విజయం లభించింది నీకు. అందుకే మనసు నిలబడేటట్టు చెయ్యడానికి ఏం చేస్తారంటే ఉపచారములను మార్చేస్తారు. మార్చేసి మిగిలిన ఉపచారాలు చేసేటప్పుడు ఒక్కొక్కటి మారుస్తున్నారు అనుకోండి, మనసు మళ్ళీ 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 వచ్చి కూర్చుంటుంది.
ఏదో రండి 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 కూర్చోండి అందనుకోండి, కూర్చోండి అని అలా గంటసేపు ఉండు, ఆయన కూర్చోవడం చూడు అంటే అది ఉండదు. అందుకని పరమేశ్వరుడు కూర్చున్నాడు, పాదపీఠం మీద పాదం పెట్టుకున్నాడు. తర్వాత ఏం చేస్తావు? ఆయన కాళ్ళకి నీళ్ళు కాసి నీళ్లు పోసి కాళ్ళు కడిగి కాళ్ళు తుడిచి చక్కగా పారాణి పెట్టి బొట్టు పెట్టి ఆ తర్వాత స్నానం చేయించు, చక్కగా స్నానం. ఆ తర్వాత ఆచమనీయం సమర్పయామి అంటారు. మీరు ఎక్కడ చూడండి చాలా చోట్ల ఆచమనీయం సమర్పయామి అన్నప్పుడు తావలపాకుతో ఓ నీళ్ల చొక్కిలా అంటారు. నువ్వు చేస్తే ఎన్ని మాటలు చేస్తున్నావు? నువ్వు చేస్తే 3 మాటలు పుచ్చుకుంటున్నావా ఆచమనీయం? మరి ఈశ్వరుడికి ఎందుకు ఇవ్వవు 3 మాటలు? ఆయన చేయగడుక్కోవడానికి 4వ మాట నీళ్ళు ఎందుకు ఇవ్వవు? అంటే తంతు, అది పూజ కాదు. వాడు తంతు చేస్తున్నాడు, వాడికి మనస్సు లేదు. అసలు మనస్సు ఉన్నది నిజమైతే వాడు ఆచమనీయం ఇచ్చేటప్పుడు శ్రద్ధతో ఇవ్వాలి. ఆయన ఇలా నాకు మీరు ఆచమనీయం పోశారనుకోండి, కోటేశ్వరరావు మేము మీకు ఆచమనీయం వేస్తామండి అన్నారనుకోండి, సరే వెయ్యండి. నాకు ఇలా నీళ్లు పోశారు, ఓం కేశవాయ స్వాహ, నేను పుచ్చుకుని మళ్ళీ ఇలా అనాలా గుటక వేసి? అప్పుడైనా మీరు నీళ్లు పోయడం? తమలపాకుతో ఇలా 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 అని చెయ్యండి ఆచమనీయం అన్నారనుకోండి, ఎలా చేస్తాను నేను? ఇలా 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 చల్లే లోపల తాపేసి చేయిపెట్టేసి కుదురుతుందా? ఎంత పరమేశ్వరుడైతే మాత్రం అప్పుడు ఉపచారమా అపచారమా? అది అంటే మనసు లేదు అసలు. నిజంగా 3 మాటలు ఆయన పుచ్చుకుంటున్నాడన్న భావన నీకు లేదు. భావన మనోజనితం. భావనామాత్ర సంతుష్టాయై నమః అని లలిత అష్టోత్తరం. నువ్వు ఇచ్చినది ఎవడికి కావాలరా? అవన్నీ నీ సృష్టించినవి, నీ మనసి చాలు, నేను సంతోషిస్తానంటాడు ఈశ్వరుడు. అసలు ఏది 3 మాటలు నువ్వు ఇచ్చిందేది? ఆచమనీయం ఎందుకైంది? అది పూజ ఎందుకైంది? అది తంతు అయింది. కాబట్టి ఆయన ఉన్నాడు అన్నప్పుడు మనసుని మార్చి మార్చి వెనక్కి తెచ్చి నోటితో మంత్రాన్ని, చేతితో ఉపచారాన్ని, మనసుతో చేస్తున్నటువంటి దర్శనాన్ని కలిపితే ఏ ఉపచారం దగ్గర ఈ 3 కలుస్తాయో దాన్ని పూజ చేశాడు అని పిలుస్తారు. 1 గంట పూజ చేశాడు అనుకోండి, ఒక 5 నిమిషములు భగవంతుని యందు మనస్సు, వాక్కు, కర్మేంద్రియములు కలిసి నిలబడితే చాలు, ధన్యుడు. 5 నిమిషాలు పూజ చేసినట్టు. 5 క్షణాలు కూడా సరిగ్గా నిలబడదు. మీరు మరోలా భావించకపోతే నేను కఠినంగా మాట్లాడడం ఎంత మాత్రం నా ఉద్దేశ్యం కాదు. మీరు చాలా చోట్ల పూజలు చూడండి దేవాలయాలతో కలిపి, మీరు చూడండి పరమ అవైదికంగా శాస్త్రంతో సంబంధం లేకుండా చేసేటటువంటి ఉపచారముల యందు శ్రద్ధ లేకుండా పూజ జరుగుతూ ఉంటుంది తప్ప యథార్థంగా ఇలా చెయ్యాలి కాబట్టి మనం ఆచమనీయం 3 మాటలు ఇద్దాం అని 3 మాటలు ఇచ్చి చెయ్యి ఇలా చాపి స్వామి లోపలకు పుచ్చుకుని మళ్ళీ ఇలా చెయ్యి చాపే వరకు ఆగుతాడా ఆచమనీయం ఇవ్వడంలో? ఒక్కసారి షోడశోపచార పూజ అలా చేస్తే మహా అయితే 45 నిమిషాలు పడుతుంది. ఏది కూర్చుంటాడా అలాగా? ఏది శ్రద్ధ? అందుకు అన్నారు శంకరుడు, సా శ్రద్ధ కలితా సిద్ధి యా వస్తుపలభ్యతే అన్నారు. ఆ 3 ఏకీకృతమైతే పూజ. మనసు బడలిపోకుండా ఉండడానికి ఉపచారములను మార్చేస్తారు. స్నానం, వస్త్రం ఇచ్చినట్టు. ఆ తర్వాత వస్త్రం ఇచ్చినట్టు అంటే రోజు నువ్వు 10,000 రూపాయల పట్టు చీరో పట్టుపంచో పట్టరాక్కర్లేదు. మనసు ప్రధానం. నేను మీతో మనవి చేశాను కదా, మీరు ఎప్పుడోప్పుడు పట్టు చీర కొనుక్కున్నప్పుడు ఓ అట్ట పెట్టి దానికి మొలతనాడు లాంటి దాంతో ముడేసి మీరు చూస్తారు. ఆ మొలతాడు లాంటి పెట్టే ఆ తాడు విప్పి అట్టపెట్టె తీసి ఓ ఆకుపచ్చ రంగు పట్టు చీర ఎర్రటి అంచు ఉన్నది తీసి చేత్తో పట్టుకుని కొద్దిగా పసుపు రాసి కుంకం పెట్టి అమ్మవారికి సమర్పిస్తున్నాను, అమ్మవారు కట్టు కూర్చుంది అన్న భావనతో 2 అక్షతలు వెయ్యండి. మనసు భావన చెయ్యాలి, నిజంగా అమ్మవారు ఆ చీర కట్టు కూర్చుంటుంది నీ ఇంట్లో. అదొక్కటి లేదనుకోండి, మీరు 20,000 రూపాయల పట్టు చీర తెచ్చి అక్కడ పెట్టారనుకోండి, ఆవిడ పుచ్చుకోదు. అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్నాడు ఆయన. భక్తితో ఇచ్చింది తీసుకుంటాను కానీ తంతుతో ఇచ్చినవి నేను పుచ్చుకోనురా అన్నాడు భగవద్గీతలో. యోమే భక్త్యా, భక్తి అంటే వాడు ఉన్నాడన్న భావన. ఆ భావన లేకుండా చేసిన పూజ తంతు అయిపోతుంది. అలా మనసు బడలిపోకుండా ఉండడం కోసం పూజ ముందుకి వెడుతుంది. ఈ వెళ్ళినప్పుడు ఎన్నో ఉపచారాలు చేస్తాం. సాధారణంగా ఎక్కడైనా సరే పూజ చేస్తే షోడశోపచారములు అంటాం. 16 ఉపచారములతో పూజ చేస్తాం. ఈ 16 ఉపచారాలు
మీరు రోజు వింటూనే ఉంటారు. ఆవాహయామి, అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి, స్నానం తర్వాత వస్త్రయుగ్మం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, చందనం సమర్పయామి, దీపం దర్శయామి, ధూపమాఘ్రాపయామి, పుష్పాన్ పూజయామి, నైవేద్యం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, మంత్రపుష్పం సమర్పయామి. ఇలా 16 ఉపచారములు పూజలో తిరుగుతాయి. షోడశోపచారములు అంటారు. 16 అంకెతో ఎందుకు నడుస్తుంది అంటే మనిషి పుట్టుక ముందు నుంచి మనిషికి అంత్యేష్టి సంస్కారంతో కలిపి 16 సంస్కారములు నడుస్తాయి. ఈ 16 సంస్కారములకు 16 చంద్రకళలు, 16 ఉపచారములు ప్రతీకలవుతాయి పూర్ణత్వానికి. అందుకని షోడశోపచారములు. ఈ షోడశోపచారాలతో పూజ చెయ్యాలి ప్రతి ఇంట్లో. ఒకవేళ చెయ్యకపోతే కనీసంలో కనీసం పంచసంఖ్యోపచారిణి 5 ఉపచారాలు చెయ్యాలి. ఏమిటి 5 ఉపచారాలు? గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు, ఈ 5 చెయ్యాలి. ఈ 5 తంతు కాకుండా ఉండాలంటే అసలు అవి ఎందుకు ఇవ్వాలో తెలియాలి కదూ. ఈశ్వరుడికి గంధం పూస్తే ఎందుకంత సంతోషం? ఆయన నాకు గంధమే పుయ్యి అని ఎందుకు అడుగుతాడు? ఏ గంధం బదులు పట్టుకొచ్చి కాస్త పరిమళ ద్రవ్యమో పన్నీరో చల్లితే ఆయనకి సంతోషం ఉండదా? అది సువాసన, ఇది సువాసనేగా. మరి చందనమే కావాలని ఎందుకు? చందనం అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఎక్కడో అమ్మినటువంటి డబ్బాల్లో చందనం కాదు, సాన మీద తీసిన చందనం. ఎందుకు ఆ చందనం అడుగుతాడు? ఆయనే సూర్య చంద్రౌచ నేత్రే అని కదా మనం పిలుస్తాం. భగవత్ స్వరూపాన్ని దేన్ని మీరు పిలవండి, సూర్యచంద్రులు ఇద్దరూ కన్నులుగా ఉన్నారు అని చెప్తాం. విష్ణువుని పూజ చేస్తున్నాం అనుకోండి, క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లప్తా సన్నస్థ స్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూష వర్షై ఆనందీన పునీయాత్ అరినళిన గదా శంఖపాణిర్ముకుంద భూః పాదౌ యస్య నాభిః వీరసుర నిలచంద్ర సూర్యౌచ నేత్రే అంటున్నామా లేదా? సూర్యచంద్రులిద్దరూ ఆయనకి నేత్రములు. అమ్మవారిని పూజ చేస్తే తాటంక యుగళీభూత తపనోడుపమండల, సూర్యచంద్రులిద్దరూ ఆమెకి తాటంకములు. పరమశివుణ్ణి పూజ చేస్తే వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం. సూర్యచంద్రులు అగ్ని ఆయనకి నేత్రాలు. భగవత్స్వరూపాన్ని ఎక్కడ ధ్యాన శ్లోకం చెప్పినా ఈ మాట తప్పకుండా ఉంటుంది. సూర్యచంద్రులు ఆయన నేత్రములు అన్న మాట ధ్యాన శ్లోకంలో భగవత్స్వరూపమునందు అన్వయం చేస్తారు. ఎందుకు అది అన్వయం చేయడం అంటే, సూర్యచంద్రుల యొక్క కదలికయే కాలం. ఉదయం సూర్యాస్తమయమైంది, ఇప్పుడు సూర్యాస్తమయం అయిపోయింది అంటే నా జీవితంలో ఒక రోజులో సగభాగం అయిపోయింది. ఇప్పుడు చంద్రోదయం అయింది, రేపు ఉదయం చంద్రాస్తమయం అవుతుంది. నా జీవితంలో ఒక అరరోజు జీవితం పూర్తయిపోయింది. సూర్యోదయ సూర్యాస్తమయముల యందు, చంద్రోదయ చంద్రాస్తమయముల యందు లోకమంతా పడిపోతుంది, ఆయుర్దాయం అయిపోతుంది. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం జాతి క్షయం యవ్వనం ప్రత్యాయం తిగతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తో యతరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం కరుణాలయం అని శంకర భగవత్పాదులు పరమశివుణ్ణి ఉద్దేశించి, ఈశ్వర ఈ సూర్యోదయ సూర్యాస్తమయాల్లో, చంద్రోదయ చంద్రాస్తమయాల్లో నువ్వు కాలో జగద్భక్షకః కాలస్వరూపంలో జగత్తుని తినేస్తున్నావు అన్నారు. ఎవరి ఆయుర్దాయం ఏ క్షణానికి పూర్తయిపోయిందో శరీరం పడిపోతుంది. కాబట్టి ఆ రెండు సూర్యచంద్రులు కన్నులుగా ఉన్నవాడు అంటే కాలమునందు లోకమంతా పడిపోతుంది. ఆయన పడిపోవడం అన్నది ఉండదు, ఆయన శరీరం పడిపోవడం అన్నది ఉండదు. అది ఎప్పటికీ అలాగే ఉంటాడు. శాశ్వతుడు నిత్యుడు నిరంజనుడై నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాత్ముడై ఉంటాడు. అలా ఉన్నవాడు కాబట్టి భగవానుడని పేరు. కాబట్టి సూర్యచంద్రులు నేత్రములుగా ఉన్నటువంటి భగవానుడికి దీపం ఎందుకు అసలు? నువ్వు చిన్న ప్రమిద, దాంట్లో ఇంత నూనె లేకపోతే నెయ్య, అందులో 3 ఒత్తుల, సరే బతికున్నంత కాలం దేనికి సరిపోతుంది పూజ అంటే? ఏమండి ఒత్తి 1 వేయాలండి, 2 వేయాలండి, 3 వేయాలండి, 4 వేయాలండి. ఇంకా బతికున్నంత కాలం దీపం పెట్టడానికి ఎన్ని ఒత్తులు వేయాలతోటే పూజ అంటే? సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నిన యోజితం ప్రియం అని అందులోనే ఉందిగా 3 ఒత్తులు వేయాలని. ఇంకా మళ్ళీ అంత అనుమానం ఎందుకు?
కాబట్టి దీపం ఎందుకు అసలు సూర్యుడికి? నత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి అంటోంది ఉపనిషత్తు. సూర్యచంద్రుడు కూడా ప్రకాశించకుండా ఉండిపోయినటువంటి కటిక చీకటి కావల తానొక్కడే ప్రకాశిస్తూ ఉంటాడు. మహాప్రళయం అయిపోయిన తర్వాత లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగువతని నీ సేవింతున్నంటాడు గజేంద్రమోక్షణంలో గజేంద్రుడు. అటువంటి పరమాత్మకి దీపం ఎందుకు అసలు? దీపం పెట్టలేదండి అన్నం ఇంత చౌరు పోసి దీపం పెట్టడం పోని తెల్లవారుధామున పూజా మందిరంలో చీకటిగా ఉంటుందండి అందుకు దీపం పెట్టావు. మధ్యాహ్నం పూజ చేసినప్పుడు ఎందుకు? సాయంకాలం ఎందుకు దీపం? రాత్రి దీపం? అన్ని వేళలా దీపమే. మధ్యాహ్నం ఏదో వ్రతం చేసుకుంటుంటాడు ముందు దీపం. ఎందుకు ఆ దీపం అంటే తంతు ఎప్పుడవుతుంది అంటే దీపము పెట్టడమే తప్ప అసలు దీపం ఎందుకు పెడుతున్నావో తెలియనంత కాలం అది పూజ కాదు. అందుకే కనీసం ఈ 5 ఉపచారాల గురించి తెలియకపోతే వాడు జీవితమునందు పూజ చెయ్యలేడు, తంతే చేస్తాడు అన్నారు వ్యాస భగవానుడు. అది ఆయన ఆర్తి. దీపం ఎందుకు పెట్టాలి ఈశ్వరుడికి అంటే భగవానుడు మనకి నేత్రములు ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు, ఒక కన్ను కాదు. ఒకటే ఇచ్చినవి చాలా ఉన్నాయి కానీ కళ్ళు 2 ఇచ్చాడు. ఎందుకని? కన్ననేటటువంటిది లేదనుకోండి అసలు ఈ లోకమునందు సుఖములనేటటువంటివి ఉండవు, దుఃఖములనేటటువంటివి ఉండవు. నేను ఒక్క మాట చెప్తాను, మీరు కొంచెం జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాక ఆలోచన చేయండి, ఇప్పుడు అక్కర్లేదు. ఈశ్వరుడు కళ్ళిచ్చి చూసే శక్తిని తీసేశాడు అనుకోండి. ఆ కళ్ళకి కళ్ళు ఉన్నాయి, చూసే శక్తి లేదు. చర్మం ఉంది, ముట్టుకుంటే స్పర్శ తెలియదు. నాలుకుంది, రుచి చెప్పదు. ముక్కుంది, వాసన చెప్పదు. చెవులున్నాయి, వినవు. ఈశ్వరుడు ఈ 5 శక్తులు 5 ఇంద్రియముల నుండి ఉపసంహారం చేశాడు. కొంచెం మీరు ఆలోచించండి. ఇక సుఖము దుఃఖము ఈ 2 మాటలు ఉంటాయా? ఇక ఉండవు. ఎందుకో తెలుసా? గంగానది దగ్గరికి వెళ్ళారు. ఏం తెలుసు అది గంగని? చూడ్డానికి కళ్ళు లేవు, ఎవడో చెప్పాడు ఇది గంగా అని, వినపడదు. ముట్టుకున్నారు, స్పర్శ తెలియదు. వీణానాదం ఉంది, వినపడదు. పువ్వు సువాసన ఉంది, ముక్కు చూడదు. నిప్పు కడికి తెచ్చి నాలుగు మీద పారేసిన అంతే, తిరుపతి లడ్డూ తెచ్చి నోట్లో పెట్టినా అంతే. అసలు లోకంలో ఇన్ని ఉండనివ్వండి, సుఖమన్న భావన ఇక ఉన్నదా? సుఖ లేకపోతే దుఃఖ లేదు, మధ్యలో ఉన్న ఖ అంతే, సు దు 2 మారతాయి అంతే. కాబట్టి ఏది అసలు సుఖమేది దుఃఖమేది? ఇంకా ఏమీ లేవు. లోకంలో ఉండేటటువంటి సుఖాలలో సగం సుఖాలు దేని వలన ఉంటాయంటే కంటి వలన ఉంటాయి. నేను నా మనవణ్ణి చూసుకున్నాను అనుకోండి, పరమ సంతోషం. నా మనవణ్ణి ముట్టుకున్నాను అనుకోండి, సంతోషం. నా మనవడి వచ్చిరాని మాటలు విన్నాననుకోండి, సంతోషం. ధ్వజస్తంభం వంక చూశాననుకోండి, సంతోషం. ఆలయ శిఖరం వంక చూస్తే సంతోషం, పర్వతాల వంక చూస్తే సంతోషం, చెట్ల వంక చూస్తే సంతోషం, పువ్వుల వంక చూస్తే సంతోషం, బిడ్డల వంక చూస్తే సంతోషం, జనం వంక చూస్తే సంతోషం. ఇన్ని వస్తువులను చూసి ఆనందపడిపోతున్నాం. ఈ కన్నన్నది లేదనుకోండి, అసలు సుఖములన్న మాటలు ఎన్నున్నాయి? ఒకవేళ భగవంతుడు కన్నిచ్చి అది బడలిపోతే ఇక దాని బడలిక తీరే మార్గం మాత్రం లేదు అన్నాడు అనుకోండి, అప్పుడు ఎలా? పగలంతా తిరిగావా, తాడేపల్లిగూడెంలో ఉపన్యాసం చెప్పి రాత్రి 1 గంటకి ఇంటికి వెళ్ళావా, నిద్ర సరిగ్గా లేదా, కన్ను బడలిపోలా? బడలిపోయిన కన్ను నిప్పెడుతుంది, నిప్పెట్టిన తర్వాత అది మళ్ళీ ఉపశాంతి పొందే అవకాశం లేదు ఇంకా అన్నాడు అనుకోండి, అప్పుడు ఆ కన్ను మళ్ళీ చూడగలదా? నిప్పితో చూడలేదు. మళ్ళీ రాత్రి నిద్రాకాలిక సుఖమునిచ్చి బాధపెట్టి కాదు, నిద్ర సుఖస్వరూపం, మంచి సుఖంగా నిద్ర పట్టేటట్టు చేసి ఆ నిద్ర యందు ఇంద్రియముల యొక్క బడలికనంతటినీ తీసేస్తాడు. మళ్ళీ తెల్లవారేటప్పటికీ కన్ను ఉత్సాహంగా చూడడం మొదలు పెడుతుంది. ఈశ్వర, మీరు కన్ను ఇచ్చి ఉండి ఉండకపోతే నాకిన్ని సుఖాలు ఎక్కడున్నాయి? రాత్రి నేను నిద్రపోయినప్పుడు ఏం చేశాను? నిద్రపోవడానికి సాధనము లేదు. బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు ఈ మాట. నిద్ర పట్టుటకు సాధనము లోకమునందు లేదు. నేను మంచం మీద పడుకుంటే నిద్ర పడుతుందండి, పరుపు మీద పడుకుంటే నిద్ర పడుతుందండి, దుప్పటి కప్పుకుంటే నిద్ర పడుతుందండి, దోమలు కొట్టకుండా ఏదో యంత్రం పెట్టుకుంటే నిద్ర పడుతుందండి,
నాకు మంచి చల్లగా ఉండేటట్టుగా ఒక యంత్రం యొక్క సహాయాన్ని తీసుకుంటే నిద్రపడుతుందండి? అబద్ధం. మనసు బాగుండకపోతే ఇవన్నీ ఉన్నా నిద్రపట్టదు. పరమతృప్తితో ఉన్నవాడు దోమలు పీకేస్తున్నా సరే రహదారి మీద ఉన్నటువంటి వంతెన పక్కన ఉన్నటువంటి ఎత్తుగట్టు మీద ఎక్కి నిద్రపోతాడు. నిద్ర పట్టడానికి ఇది కారణము లేదు లోకంలో. ఈశ్వరుని యొక్క కృపయే నిద్రకు కారణము. ఆయన ఏమైనా బాధ పెడతాడా పోనీ నిద్రలో? పరమ సంతోషం, హాయిగా నిద్ర పట్టిందండి అంటాడు. ఆ నిద్రలో, ఆ సుఖంలో నీ ఇంద్రియముల యొక్క బడలికని వాడు తీసేస్తున్నాడు. వాడు నీ కంటెదురుగుండా కనపడాలా? అక్కర్లేదు. వాడు కంటెదురుగుండా కనపడి ప్రతి వాళ్ళకి కనపడుతుంటే లోకంలో ఈ పనులన్నీ ఎవడు చేస్తాడు? అందుకని ఆయన కనపడే అవకాశం ఉండదు. అంతర్నేత్రములకు మాత్రమే దర్శనమిస్తాడు. అటువంటి పరమేశ్వరుడు ఇంత ఉపకారం చేసి 2 కన్నులిచ్చి 2 కన్నుల చేత జగత్తులో ఎన్నో విషయములను చూసి ఆనందించడానికి కావలసినటువంటి అవకాశములను నీకు ఇచ్చాడు. నువ్వు ఆయనకి కృతజ్ఞత చెప్పాలా వద్దా? కృతజ్ఞత చెప్పకపోతే కృతజ్ఞుడు అవుతావు. కృతజ్ఞుడు అయితే నిష్కృతి లేదు. కాబట్టి నిద్ర లేవగానే ముందు దేనితో ప్రారంభం అంటే రాత్రి నిద్రాకాలిక సుఖమును ఆయన ఇచ్చి ఉండకపోతే శరీరము నిలబడడానికి కావలసిన అన్నాన్ని పుచ్చుకోదు. అది శాస్త్రంలో లక్షణం. దీనికి అన్నవికారం అని పేరు. ఇది అన్నం పుచ్చుకోదు. రాత్రల్లా నిద్రపోలేదనుకోండి మర్నాడు ఆకలేదు. ఆకలి వేయలేదనుకోండి, మీరు కడుపు నిండా తినలేదనుకోండి కనురెప్ప పడదు. కడుపుకి కంటిరెప్పకి సంబంధం. కడుపు ఆకలితో రగిలిపోతుంది అనుకోండి నిద్ర పట్టదు. కడుపు నిండిపోయింది అనుకోండి నిద్ర పట్టేస్తుంది. నిద్ర పట్టింది అనుకోండి ఆకలేస్తుంది. ఆకలేసింది అనుకోండి కడుపు నిండా తింటే నిద్ర పడుతుంది. అదొక చక్రం, ధర్మచక్రంలా నడుస్తూ ఉంటుంది జీవిలో. కాబట్టి ఈశ్వరుడు నీకు రాత్రి నిద్ర పట్టేటట్టు చేసి నిద్రాకాలిక సుఖమునందు ఇంద్రియముల బడలిక తీర్చాడు. కాబట్టి నువ్వు ఈ యొక్క ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు 5 పనిచేయడం మొదలు పెట్టగానే, మనస్సు పైకి రాగానే జాగృత్ అంటారు, తెలివి వచ్చిందంటారు. తెలివి రాగానే మొట్టమొదట చూపు ఎక్కడికి వెళ్ళి నిలబడాలి అంటే భగవన్మూర్తి మీద నిలబడాలి. అందుకే ఇంట్లో ఉన్నటువంటి పడక గదిలో సాధారణంగా పార్వతీ పరమేశ్వరుల్ని కానీ లక్ష్మీనారాయణుల్ని కానీ ఉంచుకుంటారు. ఎందుకనంటే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరులు జగత్తుకి తల్లిదండ్రులు. పార్వతీ పరమేశ్వరౌ అన్నప్పుడు పార్వతీ పరమేశ్వరులే అని కాదు, లక్ష్మీనారాయణులు వాళ్లే వీళ్ళు, వీళ్లే వాళ్ళు. పార్వతీప రమేశ్వరౌ. అదేమిటంటే పార్వతీప అనొచ్చా? అనొచ్చు. సంస్కృత భాషకు మర్యాద ఉంది. నృప అన్నాను అనుకోండి, నరులకు ప అంటే పతి, నరపతి రాజు అని అర్థం. అలాగే పార్వతీప అంటే పార్వతీపతి, రమేశ్వరౌ రాకి ఈశ్వరుడు లక్ష్మీనాథుడు. జగతపితరౌ వందే పార్వతీప రమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు కూడా తల్లిదండ్రులే. నీ నోటి వెంట 3 పర్యాయములు బిగ్గరగా ఒక నామం రావాలి. నిద్ర లేస్తూనే కులదైవం వంక చూసి నమస్కారం చేసి శ్రీహరి 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 అనాలి. అది మొదటి మాట. గురువుగారు లోపల పడుకున్నారనుకోండి, గురువు గారిని లేపకూడదు, దోషం వస్తుంది. గురువుగారు నిద్రపోతున్నారు, నిద్రపోతూ ఉండగా నిద్ర లేచారని ఎలా తెలుస్తుంది? అథవా లేపవలసి వస్తే ఒక్కటే మార్గం, సంధ్యావందనానికి వేళ అయిందని చెప్పాలంతే. భగవంతుని యొక్క క్రియాకలాపము చేయవలసిన సమయం ఆసన్నమైందని చెప్పడానికి లేపాలి తప్ప ఏ ఇతర కారణమును పెట్టి ఎవరినీ లేపకూడదు. కడుపున పుట్టిన పిల్లల్ని కూడా లేపకూడదు. శాస్త్రంలో అది విరుద్ధం, నిషిద్ధం. అలా చేయకూడదు. నా కొడుకు నిద్రపోతున్నాడు అనుకోండి, పరీక్ష అనుకోండి, ఒరే లే చదువుకో అనకూడదు. ఒరే ప్రాతకాలంలా లేచి పరమేశ్వరుడికి నమస్కారం చేసి భగవన్నామని చెప్పి తర్వాత పుస్తక పఠనం ప్రారంభం చేయి అనాలి. ముందు భగవంతుని యొక్క విధి చెప్పాలి, విధి చెప్పి నిద్ర లేపాలి. రామాయణం వేదోపబృంహణం. అందుకే రాముణ్ణి లేపితే రామా నిద్రలే అనలేదు. కౌసల్యాసు ప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరసార్దూల కర్తవ్యం దైవమాన్హికం. ఆ ఈశ్వరుణ్ణి ఆరాధించడానికి సంధ్యావందనానికి నిద్రలే అన్నాడు. భగవత్ కార్యానికి నిద్ర లేపాలి తప్ప ఏ ఇతర కారణానికి నిద్ర లేపకూడదు. ఎందుకు లేపకూడదు? నిద్ర సమాధికి సమానం. సమాధిలో ఉన్నవాడిని బహిర్ముఖం చేయడం ఎంత దోషంలో, గాఢ నిద్రలో ఉన్నవాడిని లేపడం అంత దోషం. కాబట్టి భగవత్ కార్యం చెప్పి నిద్ర లేపాలి. ఇప్పుడు లేపిన అటువంటి పరిస్థితిలో నిద్ర లేస్తూనే శ్రీహరి 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 అని 3 మాటలు అని భగవన్మూర్తి వంక మొదటి చూపు చూసి భూమికి నమస్కారం చేసి కాలు పెట్టి
గురువు గారిని తలుచుకొని నేల మీద పడి గురుపాదములకు నమస్కరించి బయటికి వెళ్ళాలి. అటువంటప్పుడు రాత్రల్లా నాకు నిద్రనిచ్చి నిద్రాకాలిక సుఖమునందు నా ఇంద్రియములకు కలిగినటువంటి బడలికనంతటినీ కూడా రూపుమాపినటువంటి ఓ పరమేశ్వరా, నా మొదటి కృతజ్ఞత నీకే. జాగృతికి అధిపతి విష్ణువు. అందుకని శ్రీహరి 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 అని విష్ణునామంతో లేవాలి. లేచిన తరువాత పూజ చేసేటప్పుడు మొట్టమొదట దీపం పెడతాం. దీపం పెట్టి ఘంటానాదం చేస్తాం. ఎందుకు ఘంటానాదం చేయడం? గంట వాయిస్తే దేవతలకు పిలుపు. ఒక్కొక్క పరికరాన్ని మ్రోగిస్తే ఒక్కొక్కరు వస్తారు. ఏదో రాత్రివేళ గట్టిగా అదే పనిగా ఈల వేశాడనుకోండి, కాపలాదారు అందరూ పరిగెత్తుకొస్తారు ఏమైందని. కుక్క మురిగిందనుకోండి, దొంగలు పడుతున్నారని అనుమానం వస్తుంది. గంట వాయించారనుకోండి, దేవతలు వస్తారు. శంఖం పూరించారనుకోండి, విజయం కలుగుతుంది. ఏం పని లేక అర్థం పర్థం లేకుండా అడగలేదు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని మొదలుపెట్టి భగవద్గీతలో ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నావారు పాండవులు కిమకుర్వతి సంజయ, ఏం చేస్తున్నారయా అని అడిగాడు. యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు భోజనం చేస్తారా? యుద్ధం చేస్తారు. ఏడు దానికి ఆ ప్రశ్న ఏమిటి ధృతరాష్ట్రుడిది అంటే, ఏం చేస్తున్నారని ఎందుకు అడిగాడంటే, అప్పుడు సంజయుడు చెప్పాడు, ఇదిగో ఫలానా వాడు ఫలానా శంఖం పూరించాడు. అర్జునుడు ఈ శంఖం, ధర్మరాజు ఈ శంఖం, భీముడు ఈ శంఖం, నకులుడు ఈ శంఖం, సహదేవుడు ఈ శంఖం, మీ వాళ్ళు ఊరుకున్నారు. అంటే ఇప్పుడు విజయం ఎవరికి వస్తుంది? ఎవరు శంఖనాదం చేశారో వాళ్ళకు వస్తుంది. శంఖాన్ని ఊదితే దేవతలకు పిలుపు, పళ్ళాలు పట్టుకుని కొడితే పితృదేవతలకు పిలుపు, మరమరాలు చల్లితే ఉగ్రభూతములకు పిలుపు. ఒక్కొక్కళ్ళని పిలవడానికి ఒక్కొక్క పంథా ఉంటుంది. దేవతల్ని రమ్మని పిలవాలంటే ఘంటానాదం చేయాలి. అదేదో ఇంత గంట వాడికే వినపడదు, మోగించింది. అలా ఉండకూడదు. గంట వాయిస్తే గంటలా మోగాలి చక్కగా. ఆ ఘంటానాదం చేసి దీపం వెలిగిస్తాడు. దీపం వెలిగించాడంటే అక్కడ ఏదో వెలుతురు లేదని, లేకపోతే ఈశ్వరుడికో దీపం పెడితే ఆయన ఏదో పొంగిపోతాడని కాదు. నువ్వు కృతజ్ఞత చెప్పావు. ఈశ్వరా, నాకు కంటినిచ్చావు, ఈ కంటికి వెలుగునిచ్చావు. కంటికి కంటి వెనక ఉన్న వెలుగు వలన నేను ఇన్నిటిని చూడగలుగుతున్నాను, ఇన్నిటిని చూసి ఇంత సంతోషపడగలుగుతున్నాను. కళ్ళు లేని అంధుడు ఉంటాడు, ఎన్ని కోల్పోయాడో ఆయన జీవితంలో. ఆయన ఏం చూశాడు పాపం? ఆయనతో పోలిస్తే మనం ఎంత అదృష్టవంతులం. రాత్రి కంటి బడలిక తీర్చిన పరమాత్మకి కృతజ్ఞతావిష్కారము నోటితో ఇంత ఉపన్యాసం కూర్చుని చెప్పలేకపోతే ఒక దీపాన్ని వెలిగిస్తారు. అది మంగళప్రదమైన దీపము, కృతజ్ఞతావిష్కారము. భగవంతుడు చేసిన ఉపకారమునకు కృతజ్ఞత చెప్తున్నావు ఈశ్వరుడికి. అందుకని దాని మట్టు మీద కాస్త పసుపో కుంకమో అక్షతలో పువ్వో వేస్తారు. ఇప్పుడు పంచసంఖ్యోపచారిణి అయినటువంటి అమ్మవారికి దీపం పెడుతున్నాము అంటే, దీపం పెట్టడం యాంత్రికము, తంతు కారాదు. ఎందుకు దీపం పెడుతున్నావో స్మరించి దీపం పెట్టాలి. అప్పుడు కృతజ్ఞత ఆవిష్కరించావు. దీపం వెలిగించింది చెయ్యి, దీపం ప్రజ్వాల్య నోటితో అన్నావు, మనసు ఉపకారాన్ని స్మరించింది ఈశ్వరుడికి. ఇప్పుడు నువ్వు పెట్టిన దీపం నీ ఇంట ఎప్పుడూ దీపం వెలగడానికి కారణమవుతుంది. ఈశ్వరుడు ఆనందిస్తాడు. పెట్టకపోతే ఆనందించడాండి? ఆయన ఆనందించకపోవడం కాదు, నువ్వు కృతజ్ఞుడు అయిపోయావు, నువ్వు పడైపోయావు. కాబట్టి మొట్టమొదటి ఉపచారమైనటువంటిది దీపం. రెండవది ఆయనకి మనం ఇచ్చేటటువంటిది గంధం. గంధాన్ని ఈశ్వరుడికి అలదుతారు. గంధానులేపనము అని ఆయన శరీరానికి అలదుతారు. ఎందుకు అంటే గంధాన్ని అలదడం, చందనానులేపనం చేస్తే చల్లగా ఉంటుంది. అందుకే పూర్వం వేసవి కాలంలో ఒంటికి బాగా పేత అని వచ్చేస్తే చందనం తీసే చందనం రాసేవారు. ఆ మంట తగ్గి చల్లగా ఉంటుందని. ఆ చందనం ఈశ్వరుడికి అలదితే ఆయనకి చల్లగా ఉంటుంది అనడానికి ఆయన ఏం వేడిగా ఉన్నాడా? కాదు. ఎందుకు ఆయనకి చందనం ఇస్తున్నామంటే, ఆయన మన చర్మానికంతటికీ కూడా స్పర్శ సుఖాన్ని పెట్టాడు. ఈశ్వరుడు చర్మం అనేటటువంటి ఒక ధాతువుని పెట్టకుండా ఉంటే జీవితాలు నరకప్రాయములైపోతాయి. ఎందుకో తెలుసా? దీన్ని సప్తధాతువులతో తయారు చేస్తారు. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థాలు ఉంటాయి. ఇందులో రక్తం ఉంటుంది, మాంసం ఉంటుంది, కొవ్వు ఉంటుంది, ఎముకలు ఉంటాయి, శుక్లం ఉంటుంది, మేధస్సు ఉంటుంది. దీని మీద చర్మం పెట్టి అందంగా కప్పుతాడు ఈశ్వరుడు. చర్మంలో ఉండేటటువంటి ఇంకొక పెద్ద విశేషం ఏమిటంటే, పరమేశ్వరుడు ఇచ్చినది. మీరు నాకు ఒక గజం రవికల బట్టి ఇచ్చారనుకోండి,
నేను అందులో ఏదో ఓ నా దోషిట్లో పట్టినన్ని 3 దోషిళ్ళు బియ్యం పోసి మూట కట్టాను అనుకోండి, పడతాయి. నేను అందులో ఒక 100 కిలోలు పోసి మూట కట్టాను అనుకోండి, పడతాయా? పట్టవు. నేను పసితనంలో శిశువుగా పుట్టినప్పుడు ఈశ్వరుడు చర్మాన్ని కప్పాడు ఈ శరీరం మీద. నేను ఇవాళ 6 అడుగుల ఎత్తైపోయినా ఆ చర్మమే సాగింది. అది కూడా సాగదీయడంలో పిట్లిపోవడం, పగిలిపోవడం, మెప్పెట్టడం లేకుండా చర్మము సాగింది. అదే ముడతలు పడిపోతుంది మళ్ళీ జర్జరీభూతమైనప్పుడు. అంత అందంగా ఆయన చర్మాన్ని కప్పకుండా ఒక్క చోట చర్మం కాని పైకి రేగిపోయింది అనుకోండి, ఈగలు, దోమలు, నుసమలు అన్నీ అక్కడ వాలి మాంసం తినేస్తాయి, నెత్తురు కారిపోయేటట్టు చేస్తాయి. అంతవరకు ఎందుకు? పెద్ద దెబ్బ తగిలి చర్మం ఇలా కొట్టుకుపోయి నెత్తురు కారుతోంది అనుకోండి, మనమే చూడలేం, భయం వేస్తుంది. కట్టుకట్టేస్తారు వెంటనే కనపడకుండా మళ్ళీ చర్మం వచ్చే వరకు. ఈశ్వరుడు చర్మాన్ని ఇచ్చి ఊరుకోలేదు. చర్మం ఇచ్చాడు కాబట్టి లోపటి నెత్తురు బయటికి కారిపోవట్లేదు. ఎంత ఉపకారం చేశాడు మహానుభావుడు. లోపల పట్టిన చెమట మళ్ళీ స్వేదరంధ్రాల్లోంచి బయటికి వెళ్ళిపోతుంది, మళ్ళీ నీటిని పుచ్చుకుంటుంది. కానీ స్వేదరంధ్రంలోంచి నెత్తురు మాత్రం బయటికి రావడానికి వీల్లేదు. అందుకే అది చిక్కగా ఉండేటట్టు చేశాడు. చేసి చర్మాన్ని కప్పాడు. కప్పి ఊరుకోలేదు, దీనికి స్పర్శనిచ్చాడు. ఎక్కడ ముట్టుకోనివ్వండి, స్పర్శ తెలుస్తుంది. ఒక మహాత్ముడు, కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వంటి మహాపురుషులు నా తల మీద 2 చేతులు పెట్టారనుకోండి, నేను ఎంత ఆనందపడిపోతాను ఆ స్పర్శకి. మహాస్వామి నా తల మీద 2 చేతులు పెట్టారండి అనం. నా మనవణ్ణి ఎత్తుకున్నాను అనుకోండి, జీవితంలో మొట్టమొదటిసారి మనవణ్ణి ఎత్తుకున్నాను అనుకోండి, ఆ మనవడి స్పర్శ తగిలినప్పుడు నేను తాతనయ్యాను అన్న అనుభూతిలో నాకెంత ఆనందం ఉంటుంది. ఏదో నా కడుపున పుట్టిన కూతుర్ని ఎన్నాళ్ళయింది నాన్న నిన్ను చూసి అని నా కూతురు 2 చేతులు పట్టుకున్నాను అనుకోండి, నాకు ఎంత ఆనందంగా ఉంటుంది నా కూతురు స్పర్శ. ఎంత బాధలో ఉండనివ్వండి, నా కొడుకుని కౌగిలించుకున్నాను అనుకోండి, పుత్రగాత్ర పరిష్వంగా అంటారు, కొడుకుని కౌగిలించుకున్నాను అనుకోండి, ఎంత తాపం తీరి ఎంత బాధ ఉపశమిస్తోంది. ఓ పువ్వుని ముట్టుకున్నాను అనుకోండి, అబ్బా ఎంత సౌకుమార్యంగా ఉందో, ఎంత మెత్తగా ఉందో, ఎంత అందంగా ఉందో అంటున్నాను. భగవంతుడి యొక్క తీర్థం ఇచ్చారనుకోండి, ఇలా చేత్తో పట్టుకుని లోపలికి పుచ్చుకుంటున్నాను. ఆ నాలుక మీద పడినప్పుడు దానిలో ఉన్నటువంటి ఆ పరిమళాన్ని ఆఘ్రానిస్తున్నాను, ఆ ఘాటుతనాన్ని అనుభవిస్తున్నాను. స్పర్శ చర్మానికి ఇచ్చాడు కాబట్టి ప్రమాదకరమైనది ఏదైనా వస్తుంటే నాకు తెలిసిపోతుంది. ఏదో ఏ పాము లాంటిదో కాలు మీద వరకు ఎక్కిందనుకోండి, గభాలన పాదం జాడిస్తాను, ఏదో ఎక్కేస్తోందని. నేను ఇప్పుడు ఇక్కడ ఉపన్యాసం చెప్తుండగా నా అరికాలను దోమ కరిచేస్తోంది అనుకోండి, వెంటనే తెలుసుకుని స్పర్శ ఉంది కాబట్టి దోమ కుట్టేస్తోందని 2వ కాలి బొటన వేలుతో దోమని తొలగిపోయేటట్టుగా చేస్తాను. రక్షణ అన్నది దేని వలన వచ్చింది? స్పర్శ వలన వచ్చింది. ఎక్కడ మృదువైన స్పర్శ ఉంచాలో అక్కడ మృదు స్పర్శ ఉంచాడు, ఎక్కడ కొంచెం స్పర్శ కాఠిన్యాన్ని తట్టుకోవాలో అక్కడ అలా ఉంచాడు. కను రెప్ప మీద ఉన్నటువంటి స్పర్శ పరమ మృదువుగా ఉంటుంది. అరికాలులో ఉన్న చర్మం కించిత్ కఠినంగా ఉంటుంది, లేకపోతే నడవలేము. ఎక్కడ ఎలా ఉంచాలో అలా ఉంచాడు. ఈశ్వరా నువ్వు ఈ చర్మంలో ఒక్క 10 అంగుళాల చర్మం నీకు ఇవ్వను అన్నాడు అనుకోండి, లేదు నీ చర్మం మీద రంగురంగుల బొమ్మలు వచ్చేట్టు చేస్తాను అన్నాడు అనుకోండి, ఎంత వికారంగా అయిపోతాడు. అవ్వకుండా ఆ చర్మం ఇచ్చి రక్షించాడే. మనం కొని తెచ్చుకున్నాం ఆ చర్మాన్ని, చిరిగిపోకుండా చర్మం వ్యాకోచించేటట్టు చేశాడే. మహానుభావుడు అంత కాపాడుతున్నాడే. కాపాడుతున్న వాడికి కృతజ్ఞత చెప్పవలసి వస్తే, ఈశ్వరా ఇదిగో చందనాన్ని రాస్తున్నాను, ఇది అనులేపనం చేసినప్పుడు నీకు చల్లగా ఉంటుంది, స్పర్శ చల్లటి స్పర్శ కలుగుతుంది. నాకు చర్మాన్నిచ్చి స్పర్శ సుఖాలు, ఎన్ని స్పర్శ సుఖాలో పొద్దున్న లేస్తే, ఈ సుఖాలన్నీ అనుభవిస్తున్నాను కనుక కృతజ్ఞతగా నీకు చందనాన్ని అనులేపనం చేస్తున్నాను. ఈ భావన లేదు. ఈశ్వరుడికి ఎందుకు అనులేపనం చేస్తున్నావో నీకే తెలియదు. తెలియనప్పుడు నిజంగా ఎంత చౌకబారుదాన్నైనా సరే చందనమని పేరు పెట్టి తీసుకొచ్చి అలదయిచ్చు, అది నువ్వు రాసుకో ఒంటికి ఓ 10 రోజులు. అంటే నిజంగా అలా కృతజ్ఞత చెప్పడానికి అది సాధనమా? ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్న వాడికి
ఓ చందనపు సానాను ఓ చందనపు చెక్క కొని ఇంట్లో పెట్టుకుని కొంచెం చందనం తీసి ఈశ్వరుడికి రాయడం అంత కష్టమా? ఒక్కనాటికి కాదు. ఎందుకు చెయ్యలేకపోయావంటే మనసు యందు ఆర్తి లేదు. ఆర్తి లేదు కాబట్టి తంతు జరుగుతుంది తప్ప యథార్థమునకు అక్కడ కార్యం జరగదు. కాబట్టి చందనాలంకారం చేస్తాం ఈశ్వరుడికి. ఇప్పుడు దీపం పెట్టాం, చందనం అలదాం. అలాగే పరమేశ్వరుడికి ధూపాన్ని సమర్పిస్తాం. ధూపం వేశాము అంటే కారణం ఈ ముక్కు జ్ఞానేంద్రియం. ఇది అనేక రకములైనటువంటి సువాసనలను మన చేత ఆఘ్రాణింపజేస్తుంది, దుర్వాసనలను ఆఘ్రాణింపజేస్తుంది. ఈ రెండిటినీ కూడా మనం పీల్చినటువంటి కారణం చేత సుఖము దుఃఖము అన్న భావనలు పొందుతాం. మల్లెపూల చెండు ఒకటి ఇక్కడ పెట్టారనుకోండి, అందులో వచ్చేటటువంటి సువాసనల చేత నా మనసు రంజిల్లుతుంది. ఒక కుక్క కళేబరం పక్క నుంచి ఎడుతున్నాను అనుకోండి, చీ దుర్వాసన అని తొలగిపోతాను. ఈ ముక్కు వాసన చెప్పడమే కాదు, ఈ ముక్కుకు ఒక లక్షణం ఉంటుంది. దీనితో వాసన చూసి ఆయుర్దాయాన్ని పెంచచ్చు. ఎలా పెంచుతారంటే, చిన్నపిల్లలుగా ఉండగా అంటే 8 సంవత్సరముల వయస్సు వచ్చే పర్యంతము కొడుకుని శరీరం మీద ముద్దు పెట్టుకోవచ్చు. ఆ వయస్సు దాటిందనుకోండి ఇంకా కొడుకుని ముద్దు పెట్టుకోకూడదు. తండ్రి కొడుకు యొక్క తలని 2 చేతులతో పట్టుకుని ఉంచి వాసన చూస్తాడు మాడు మీద. అలా తండ్రి వాసన చూస్తే కొడుక్కి ఆయుర్దాయం పెరుగుతుంది. అందుకే రామాయణంలో దశరథ మహారాజు గారు రాముడిని విశ్వామిత్రుడితో పంపించేటప్పుడు సపుత్రమూర్ధినుపాగ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కశికుశిక పుత్రాయ సప్రీతేన అంతరాత్మన మూర్ధన్య స్థానమునందు ఆఘ్రాణిస్తారు. ఒకసారి వాసన చూసి వదిలిపెట్టాడు అనుకోండి, ఆయుర్దాయం పెరుగుతుంది. కూతురు, దానికి పిల్లలు పుట్టేశారు, పెద్దదైపోయింది. నా కూతురే కదా అని శరీరంలో ఏ అవయవాన్ని ముద్దు పెట్టుకోవడానికి వీల్లేదు. కూతుర్ని తల పట్టుకుని ఉంచి దాని తల మీద మూర్ధన్య స్థానమునందు ఆఘ్రాణిస్తారు, వాసన చూస్తారు. ఆయుర్దాయం కలుగుతుంది కూతురికి. వాసన చేత ఆయుర్దాయాన్ని పెంచుతారు శిష్యులకు బిడ్డలకు కూడా. గురువు తండ్రి లాంటి వాడు కాబట్టి గురువు తన శిష్యుల యొక్క మూర్ధన్య స్థానమును ఆఘ్రాణిస్తాడు, బిడ్డల యొక్క మూర్ధన్య స్థానమును తల్లిదండ్రులు ఆఘ్రాణిస్తారు. కాబట్టి ముక్కు వాసన ఆ ఎన్ని సుఖములకు కారణమవుతోందో. తినడం మాట పక్కన పెట్టండి, తర్వాత తింటాడు. ముందు ఇంట్లోకి వస్తూనే అబ్బా ఇవాళ ముక్కల పులుసు పెట్టావు కదా, వీధిలోకి వస్తోంది ఈ వాసన, గబగబా కాళ్ళు చేతులు కొడుక్కొచ్చేస్తాను, ఇది వడ్డించేయి అంటాడు. అంటే ఆ వాసన పీల్చి ఎంత ఆనందపడిపోతున్నాడో. అన్ని సుఖాలకి కారణం ఆ ముక్కు. మరి ఆ ముక్కుని పరమాత్మ నీకు ఇచ్చాడే, ఇచ్చి ఇన్ని సుఖాలకి కారణం అవుతున్నాడే. ఒక రోజుని ప్రమాణంగా తీసుకున్నప్పుడు సూర్యోదయ కాలమునందు ఆయనకి కృతజ్ఞత చెప్పాలా వద్దా? అందుకని ఆయన సువాసన పీల్చి సంతోషించాలని ఈశ్వర ఇదిగో ధూపమాఘ్రాపయామి, ధూపం ఇస్తాం. తర్వాత 3 అయిపోయాయి. 4వది పుష్పం, గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు కదూ. నేను ఒక క్రమం కోసమని దాన్ని మార్చి మాట్లాడుతున్నా. 5 పుష్పాలతో పూజ చేస్తాం. ఏమి ఈశ్వరుడికి పుష్పాలతోటే పూజ ఎందుకు అంటే, ఈశ్వరుడు మనకి 2 చెవులు ఇచ్చాడు. ఈ 2 చెవులు ఇచ్చి ఈ చెవుల వలన మనం పొందుతున్నటువంటి సుఖం, చెవుల వలన పొందుతున్నంత అభ్యున్నతి ఇక దేని వలన సాధ్యం కాదు. చెవులున్నాయి, వీణానాదం వింటాం. చెవులున్నాయి, పాట వింటాం. చెవులుంటాయి, కోకిల పాట వింటాం. చెవులున్నాయి, గురువుగారు చెప్పిన మాటలు వింటున్నాం. చెవులున్నాయి, ఒక ప్రవచనాన్ని వింటే 100 పుస్తకాలు చదివినంత సారాంశం అర్థం అవుతోంది. చెవులున్నాయి, మనవడు పలికినటువంటి ముద్దు మాటలు వింటున్నాను. చెవులున్నాయి, భార్య చెప్పిన మాటలు వినపడుతున్నాయి. చెవులున్నాయి, తండ్రి గారు చెప్పిన పరాకు వినపడుతోంది. భద్రం కర్ణీభిః శృణుయామ దేవాః అంటారు. ప్రమాణమైనటువంటి వేదము చెవి వలననే నిలబడుతుంది. ఎందుకంటే వేదం చదువుకుని నేర్చుకోరు. గురువుగారు స్వరంతో వేదం చెప్తుంటే శిష్యులు కూర్చుని వింటారు. ఆ స్వరంతో వేదం నేర్చుకోవాలంటే చెవే ఆధారం. అందుకే శృతి అని పేరు దానికి. విని నేర్చుకుంటారు. వేద ప్రమాణము నిలబడుతోందంటే చెవే కారణం. ఈ చెవితో ఎన్నో మాటలు విని సంతోషపడుతున్నావు. ఈ చెవితో నీకు తెలియని విషయాలు తెలుసుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకుని భగవంతుడికి దగ్గరగా జరుగుతున్నావు. మరి ఇంత ఉపకారం ఈశ్వరుడు నీకు చేసి ఈ చెవినిచ్చాడే,
లోపల అంత పలచటి కర్ణభేరిని పెట్టి దాన్ని రక్షించడానికి గుహని సృష్టించి పైన వంగిపోయేటటువంటి ఎముకలతో, ఇదేమి మాంసం కాదు మృదులాస్థి అంటారు, వంగేటటువంటి ఎముకలతో ఈ డొప్ప తయారు చేసి నిలబెడుతున్నాడే, అది ఇలా పడిపోతే మళ్ళీ మనకి వినపడదని నిలబడేటట్టుగా ఇక్కడ నిలబెడుతున్నాడే మెత్తటి ఎముకలతో. మరి ఇంత చేసిన పరమేశ్వరుడికి ఉపకారం, నిన్ననన్ని మంచి మాటలు విన్నాం, ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పద్దు చెవులిచ్చినందుకు. ఆయనకి ఉపకారం చెయ్యడానికి పుష్పములతో పూజ. నాకు తెలిసి మీకు అనుమానం, ఏమండి కళ్ళిస్తే దీపం పెట్టాం అర్థం ఉంది, చర్మం ఇస్తే చందనం రాశాం అర్థం ఉంది, కానీ మీరు చెవిలిస్తే పువ్వులతో పూజ చేసామంటున్నారు. చెవికి పువ్వుకి సంబంధం ఏమిటి? దీపానికి కంటికి చర్మానికి గంధానికి సంబంధం ఉంది, చెవికి పువ్వుకి సంబంధం ఏమిటి? మరి చెవులిచ్చినందుకు, వినగలిగిన శక్తినిచ్చినందుకు పువ్వులతో పూజ ఎందుకు? అంటే పువ్వుకి వినడానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అందుకే అమ్మవారు చేతిలో 5 పువ్వులు పట్టుకుంటుంది పంచతన్మాత్రలకి సంకేతంగా. లోకంలో పువ్వులు ఎక్కడెక్కడున్నాయో ఆ పువ్వుల కోసమే తుమ్మెదలు ఝంకారం చేస్తాయి. తుమ్మెదల ఝంకారములన్నీ దేని కొరకు అంటే పువ్వుల కొరకే. పువ్వు దగ్గరికి వచ్చే వరకు ఝంకారం చేస్తూ వస్తుంది. పువ్వు మీద వాలిన తర్వాత ఇక ఝంకారం ఉండదు, తేనె తాగుతుంది. మళ్ళీ పువ్వు మించి లేచిందా ఝంకారం చేస్తుంది. ఎవరి కొరకు ఝంకారములు చేయబడ్డాయో ఆ ఝంకారములు దానివే. నా కొరకు మీరు ఈ దండ వేశారనుకోండి, ఇప్పుడు ఆ దండ ఎవరిది? నాదే. నేనేసుకున్నానా? పట్టుకెళ్ళి మా ఇంట్లో గడప కట్టుకున్నానా? లేకపోతే పట్టుకెళ్ళి నా భార్యని సిగలో అలంకారం చేసుకోమని ఇచ్చానా? లేకపోతే ఇంటికి పట్టుకెళ్ళి నా కూతురికి ఇచ్చానా? మీకు అనవసరం. ఈ దండ నాది కాదు, నా కొరకు ఇవ్వబడినది నాదైనట్టు పువ్వుల కొరకు ఝంకారములు చేయబడ్డాయి కాబట్టి ఝంకారములు పువ్వులవే, ధనులు పువ్వులవి. అందుకే ఆ పువ్వులతో పూజ చేయడం ధనులు వినడానికి కారణమైనటువంటి చెవులు ఇచ్చినందుకు కృతజ్ఞతావిష్కారమునకు సాధన. అందుకు పువ్వులతో పూజ చేస్తారు. పువ్వులతో పూజకి సంఖ్యా నియమం ఉంటుంది. మిగిలినవి దీపాలు 108 పెట్టడం, 1,00,000 పెట్టడం, 1,00,000 పెట్టడం, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని నన్ను అడిగారు అనుకోండి, భక్తితో ఓ దీపం పెట్టినా చాలు. 1,00,000 దీపాలు పెడితే ఏదో కొత్తగా ఒరిగిపోయేది ఉండదు, ఒక దీపమే పెడితే వచ్చేటటువంటి నష్టం ఉండదు. భక్తితో పెట్టిన ఒక్క దీపమైనా అంతే, 1,00,000 దీపాలైనా అంతే, 1,00,000 దీపాలైనా అంతే. కానీ పువ్వుల విషయం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మీరు ఎన్ని నామాలు చెప్తున్నారో అన్ని పువ్వులు వేస్తారు. ఎన్ని నామాలు చెప్తారు? చెబితే 108, లేకపోతే 1000 అంతే. 374 నామాలు చెప్తానండి, 456 నామాలు చెప్తానండి ఉండదు లోకంలో. చేస్తే అష్టోత్తర పూజ, లేకపోతే సహస్ర పూజ అంతే. 63, 76, 481, 523, 736 అలా ఉండవు నామాలు. 108, 1000 ఈ రెండే ఎందుకు ఉండాలి అంటే 108 నామాలతో పూజ ఎందుకు చేస్తారంటే ఈ సమస్త జగత్తు యందు కుక్క పుట్టనివ్వండి, పిల్లి పుట్టనివ్వండి, పంది పుట్టనివ్వండి, మనిషి పుట్టనివ్వండి, ఎవరు పుట్టినా మనం సనాతన ధర్మంలో నక్షత్రాన్ని ప్రమాణంగా చూసి చెప్తాం, తిథిని వారాన్ని చెప్పాం, నక్షత్రాన్ని ప్రమాణం చేసుకుంటాం. అందుకే మీకు రామాయణంలో వారాలు ఉండవు, అసలు రామాయణంలో తిథులు నక్షత్రాలే ఉంటాయి, అసలు వారాలు చెప్పరు రామాయణంలో. అటువంటప్పుడు కలియుగంలో వారాలు చెప్తున్నాం మనం హోరని బట్టి. ఇప్పుడు ఎవరు పుట్టినా నక్షత్రమే చూస్తాం, ఏ నక్షత్రంలో పుట్టాడండి అని జాతకం వేస్తారు. మళ్ళీ శరీరం విడిచిపెట్టేసినప్పుడు నక్షత్రమే చూస్తారు, ఏ నక్షత్రంలో పోయాడండి అంటారు. దాన్ని బట్టి ఇల్లు వదలాలా వదలక్కర్లేదా, త్రిపాది నక్షత్రమా ఇంకోటా చూస్తారు. జనన మరణములు నక్షత్రాన్ని బట్టి ఉంటాయి. ఏ నక్షత్రంలో పుట్టాడో దాన్ని బట్టి గ్రహాలు జాతకంలో తిరుగుతుంటాయి. తిరుగుతున్నప్పుడు శుభాశుభముల యొక్క ఫలితములు ఇస్తాయి. ఒక ప్రత్యేక నక్షత్రంలో పుట్టాడు, స్వాతి నక్షత్రంలో పుట్టాడు అనుకోండి, ఇప్పుడు ఏలినాటి శనిలో ఉంటాడు. కాబట్టి అప్పుడు కించిత్ కష్టం ఉంటుంది మరి ఏలినాటి శని వచ్చినప్పుడు. ఇప్పుడు నా కొడుకు ఏలినాటి శనిలో ఉన్నాడు అనుకోండి, ఈశ్వరా వాడిని ఎక్కువ కష్టపెట్టకు, వాడిని రక్షించు అని నేను అడగాలి. ఈశ్వరా మా ఇంట్లో కుక్క ఏదో ఫలానా నక్షత్రంలో పుట్టింది, సమస్త జగత్ ఆ 27 నక్షత్రాల్లోనే పుట్టింది. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 27 × 4 108. 108 నక్షత్ర పాదాల్లో జగత్తులో ఏ ప్రాణి పుట్టినా ఆ ప్రాణులన్నీ సుఖముగా ఉండుగాక, మా ప్రసాదం తిన్న వాళ్లే బాగుండాలని అడగడం మన సంస్కారంలో ఉండదు. 108 నక్షత్ర పాదముల యందు పుట్టిన సమస్త ప్రాణిజాతము కూడా సంతోషముగా ఉండుగాక. 108 నామాలతో పూజ, 108 పువ్వులు.
కాదండి నాకు 108 చెప్తే తృప్తి లేదండి, ఎన్నో చెప్పాలని ఉంది. సహస్రం అంటే సంస్కృతంలో 1000 కాదు, అనంతం. ఎన్నో చెప్పేశాడని, ఇంకా ఎన్నో చెప్పేయాలంటే సహస్రం అంటారు. సంఖ్య 1000కి పరిమితం చేస్తారు, అప్పుడు సహస్రనామార్చన చేస్తారు. అంతేకాని ఆవలిస్తూ కూర్చుని సహస్రనామార్చన చేస్తే తంతు. ఉత్సాహంగా చేస్తేనే సహస్రనామార్చన చెయ్యాలి. ఆవలింతలు వస్తున్నాయన్నవాడికి 3 నామాలు చాలు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అంటే నా ఉద్దేశం ఆవలింతలు వచ్చేవాడి కోసమని కాదు. శ్రీరామ శ్రీరామ శ్రీరామ. ఎప్పుడు నువ్వు చాలా ముఖ్య కార్యంలో ఉండి ఆ రోజున అనుకోకుండా నిద్ర లేచి పూజకెడుతుంటే ఏదో ముఖ్యమైన కార్యం వచ్చేసింది, బయలుదేరిపోయి వెళ్ళిపోవాలంతే. ఇప్పుడు అలా బయలుదేరిపోవాలి, పూజ పూర్తిగా చేయడానికి అవకాశం లేదు. అప్పుడు ఇన్ని నామాలు చెప్పడం మానేసి శ్రీరామ 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 అన్నాడు, అయిపోయింది పూజ. సహస్రనామాలతో పూజ చేసినట్టు. ఎందుకని? ఎప్పుడు నేను చెప్పింది సమయం తగినంత లేకపోతే, అంతేకాని నిద్ర 8ంటికి లేచి సమయం లేదనకూడదు. పూజ చేసుకునే వేళని కుదించవలసి వస్తే, అనుకోని పని తగిలి, అప్పుడు రామ 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 అంటే చాలు 1000 నామాలు. ఎలా? అక్షరాల్ని అంకెల్లోకి మారుస్తారు సంస్కృతంలో. రా అంటే 2, మా అంటే 5. రామ 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 2 × 5 × 2 × 5 × 2 × 5. 2 5లు 10, 10 2లు 20, 25లు 100, 100 2లు 200, 205లు 1000. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. కాబట్టి రామ 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 అంటే 1000 నామాలు చెప్పినట్టే. కాబట్టి ఇప్పుడు నామములతో పూజ చేసినప్పుడు పుష్పములను వాడడానికి కారణం, ఈశ్వరా మీరు మాకు చెవులు ఇచ్చారు, ఈ చెవులకు వినికిడి శక్తిని ఇచ్చారు. ఆ వినికిడి శక్తిని ఇచ్చిన కారణం చేత నేను ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నానో, వాటి వలన నేను ఎంత మార్పు చెంది దగ్గరగా జరగగలుగుతున్నానో ఈశ్వరునకు కృతజ్ఞతగా మీ పాదముల యందు పుష్పములను సమర్పించుచున్నాను. నమః, నాది కాదు నీది. ఇది పంచసంఖ్యోపచారిణి అయినటువంటి అమ్మవారికి ఇచ్చేటటువంటి ఉపచారములతో పువ్వులతో పూజ చేయడానికి కారణం. ఇప్పుడు గంధ పుష్ప ధూప దీప నైవేద్యం. ఆఖరి ఉపచారం 5వ ఉపచారం నైవేద్యం. నైవేద్యం అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఈశ్వర తినండి అని పరమ ప్రీతితో పదార్థాన్ని అక్కడ ఉంచి పెట్టడం. మీరు ఇంత కృతజ్ఞతాభావంతో, ఇంత పరిపూర్ణమైన హృదయంతో, ఇంత సత్వగుణంతో పూజ చేస్తున్నప్పుడు మనసులో ఉద్వేగం ఉండే అవకాశం ఉంటుందా? ఉండదు. కాబట్టి రజోగుణ తమోగుణ భూయిష్టమైన పదార్థములు, ఉచ్ఛిష్టములు నైవేద్యముగా ఇవ్వకూడదు. ఉచ్ఛిష్టం అంటే ఆ పదార్థాన్ని ఇంతకు ముందు ఎవరైనా తిని విడిచిపెట్టారనుకోండి, అది ఉచ్ఛిష్టం అంటారు. ఉదాహరణకి ఏదో బయట మిఠాయి దుకాణం ఒకటి ఉంది, కోవాబిళ్ళలు అమ్ముతున్నాడు. ఎవరికో 1/2 కిలో కోవాబిళ్ళలు అమ్మాడు. మీరక్కడ 1/2 కిలో కోవాబిళ్ళలు అట్టుకొచ్చి ఈశ్వరుడికి ఇవ్వకూడదు. మీరు ఉచ్ఛిష్టం ఇచ్చారని గుర్తు. వండిన పదార్థంలో కొంత తినగా మిగిలినది నైవేద్యానికి పట్టుకొస్తే ఉచ్ఛిష్టము నైవేద్యము చేసినట్టు. అప్పుడు అక్కడ జరుగుతున్నది ఉపచారం కాదు, అపచారం, తంతు, పూజ కాదది. అందుకే నైవేద్యాన్ని వండుతారు దేవాలయంలోనే వండి బట్ట కప్పి తీసుకొచ్చి ఘంటానాదం చేస్తూ నైవేద్యం పెట్టి ప్రసాదం అని భక్తులకు ఇస్తారు. అది వైదిక మార్గం, అది కారణం. నువ్వు ఏం పెట్టు, ఎంత పెట్టావన్నదంతో సంబంధం లేదు. పండు పెట్టు. రోజు ఇంట్లో పెట్టవలసింది మాత్రం ఏది పెట్టినా బెల్లం ముక్క పెట్టాలి. ఎందుకని అంటే బెల్లం ముక్క ఒక్కదానికే లోకంలో నిలవదోషం లేదు. నిన్న వండింది అన్న దోషం కానీ, నిలవబెట్టి తెచ్చింది అన్న కానీ దోషం కానీ ఉండదు. బెల్లం ముక్క కలిపి నైవేద్యం పెట్టాలి. అందుకే ఈశ్వరుడికి నివేదన చేసే పదార్థాలు బెల్లంతో వండుతారు తప్ప పంచదారతో వండరు, అది కారణం. కాబట్టి అలా ఇప్పుడు నివేదన చేసావు, ఈశ్వరుడు తింటాడా? నిజంగా ఈశ్వరుడు తినేశాడు అనుకోండి, పెడతామా నైవేద్యాలు? పెట్టాం. ఈశ్వరుడు తినే మార్గం ఒకటి ఉంటుంది, చూపుల చేత తినే మార్గం ఒకటి ఉంటుంది. చూపులతో తినడం అంటే మీరు అలా ఏదో పట్టుకొస్తున్నారు అనుకోండి, నేను ఆబగా దాని వంక చూశాను అనుకోండి, అంటే చూపులతో కొంత తినేశానని గుర్తు. ఈశ్వరుడికి నైవేద్యం పెట్టేటప్పుడు మనం సాత్వికమైన పదార్థమే పెట్టాలి. సమోసాలు పెట్టకూడదండి, మసాలా దోశలు పెట్టకూడదండి అంటే పెట్టకూడదు. నువ్వు సత్వగుణంతో పూజ చేస్తున్నావు కాబట్టి సాత్విక పదార్థమే నైవేద్యం పెట్టాలి.
ఈ నాలుక మీద ఎన్ని రుచులు అనుభవిస్తున్నావు. ఒక్క తీపిలోనే ఎన్ని రకాల తీపులున్నాయి. ఓటి మిఠాయి లడ్డు, ఓటి బూందీ లడ్డు, ఏదో ఇంకోటి 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 రకరకాల తీపులు తింటున్నావా? కొత్త ఆవకాయ వచ్చిందంటే, కొత్త మామిడికాయ వచ్చిందంటే వెండి కంచం తాకట్టు పెట్టైనా ఊరగాయలు పెట్టుకు తింటున్నావా? ఇన్ని రకాల పదార్థాలు తిని తృప్తి పొందుతున్నావంటే, రోజు అన్ని వండుకు తింటున్నావంటే నాలుగు ఇవ్వబట్టి కదూ ఈశ్వరుడు, దాని మీద రసాంకురములను పెట్టబట్టి కదూ. కాబట్టి ఈశ్వర మీకు నేను కృతజ్ఞతను ఆవిష్కరిస్తున్నాను. నైవేద్యం, నైవేద్యమునందు భక్తితో చేస్తున్నాడు. నైవేద్యం అనేమిటి గుర్తు? నైవేద్య మంత్రాన్ని మనసుతో అనుసంధానం చెయ్యాలి. ఏమనుంది? 5 మాటలు వ్యాహృతులు ఇస్తారు, 5 మాటలు నోట్లో వేసుకుంటారు, అంటే యజ్ఞం చేసినట్టు. పుచ్చుకోండి, ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ అని 5 మాటలు చూపించాడు. భావనలో ఎలా ఉండాలి? అది నివేదన అన్న మాటకు అర్థం. నైవేద్యము నివేదనము. నివేదనము అంటే కలెక్టర్ గారికి నివేదించామండి అంటారు. నివేదన అంటే చెప్పుకొనుట. ఏమిటి చూస్తున్నావు? ఏమిటి ఆయనకి చెప్పుకుంటున్నావు? అంటే గబగబా తినకండి ఈశ్వర. భర్త గబగబా తినేస్తున్నాడు అనుకోండి, భార్య ఏమంటుంది? అలా గబగబా తినకండి, వెక్కిళ్ళు వస్తాయి, మెల్లిగా తినండి. ఎందుకంత తొందరగా తింటారు? మెల్లిగా తినండి, కాసిన మంచినీళ్ళు తాగండి మధ్యలో అంటుందా? అందా? ప్రేమ ఉన్న భార్య భర్తతో ఆ మాట అంటున్నప్పుడు మీరు భగవంతుడితో అనద్దు, తొందరగా తినకండి ఈశ్వర, మెల్లిగా తినండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, మధ్య మధ్యలో కాసి నీళ్లు తాగండి. తీసుకున్నారా? అంటే ఆయన మధ్యలో నీళ్లు తాగాడంటే ఇంకా తింటాడా? తింటాడు. అసలు ఆ అవకాశం నువ్వు ఇచ్చావా? వెంటనే హస్తో వృక్షాలయం, పాలో వృక్షాలయం, ధాచమని అయిపోయిందంటే నైవేద్యం. ఇంకా ఆయన ఏం తింటాడు? అదో తంతు. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అని నీళ్లు విడిచిపెట్టాక ఆయన మళ్ళీ తింటున్నాడు. కాస్త కళ్ళు మూసుకుని ఆ పదార్థాన్ని ఆయన నోట్లో వేసుకుని సంతోషించాడని భావించాలి. అప్పుడు ఉత్తరాపోసనం సమర్పయామి, మళ్ళీ కడుపు నిండా తాగండి నీళ్లు. చేతికి చక్ర పొంగల్ అంటుకుంది కదూ, కడుక్కోండి. హస్తవు ప్రక్షాళయామి, నీళ్లు పోశారు. ఏదైనా తింటే కాళ్ళు కడుక్కోవాలి. పాదవు ప్రక్షాళయామి, కాళ్ళు కడుక్కోండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి, 3 మాటలు నీళ్లు పుచ్చుకోండి. శౌచం ఉంది. ఇప్పుడు ఈశ్వరుడు యొక్క నైవేద్యంలో నిజంగా అనుభవించి పెడితే, మనసు నిలబడితే అప్పుడు అది నైవేద్యం. ఈశ్వరుడు చూసి మనకిచ్చాడు కాబట్టి అది ప్రసాదం. ప్రసాదం తీసుకుంటే ఏమవుతుంది అంటే, ప్రసాదాన్ని లోపలికి పుచ్చుకుంటే మనం తిన్న ఏ పదార్థంలోనైనా సరే 6వ వంతు మనసుగా మారుతుంది. ఈశ్వర ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని నోట్లోకి పుచ్చుకుంటే 6వ వంతు మనస్సు అవుతుంది. మనస్సు సంకల్ప వికల్ప సంఘాతము. అప్పటి వరకు ఏదో సమస్య ఉంది, పరిష్కారం దొరకట్లేదు. భగవత్ ప్రసాదాన్ని నోట్లో వేసుకున్నాడు, 6వ వంతు మనసు అయింది. ఇప్పుడు అరే నేను ఇంత తిరుగుతున్నాను ఎందుకురా? అక్కర్లేదు, మన పక్కింట్లో ఆయన్ని అడిగితే అయిపోతుంది కదా. పక్కింటి ఆయన్ని అడిగాడు, ఏమండి మీ అమ్మాయిని మా కోడలు చేసుకుంటాం అన్నాడు. అయ్యా మీరు అడగలేదని బాగుండదని ఊరుకున్నానండి, ఎప్పటి నుంచో నాకు కోరిక ఉంది మీ అబ్బాయికి ఇద్దామని, తప్పకుండా చేసుకుందాం అన్నాడు. ఇప్పటిదాకా కోడల కోసం ఊళ్ళన్నీ తిరిగి వచ్చాడు, పక్కనే ఉంది కోడలు. ఎప్పుడు అర్థమైంది? భగవత్ ప్రసాదం 6వ వంతు మనసు అయితే పక్కనే కోడలు ఉందని తెలిసి వచ్చింది. అందుకని ప్రసాదాన్ని కళ్ళకద్దుకు నోట్లో వేసుకుంటారు. ప్రసాదం మాకు వద్దంటే ఏమీ అవదు, ఈశ్వరుని యొక్క కటాక్షము లభించదు. అందుకే సత్యనారాయణ స్వామి వ్రత కథలో ప్రసాదం అక్కర్లేదంటే పడవలు వెలిగిపోతాయి, ప్రసాదం తిరగకపోతే పడవలు ముంచేసి శాడిస్తే భగవంతుడు కాదు. ఈశ్వర ప్రసాదమును తిరస్కరిస్తే ఈశ్వరుని యొక్క అనుగ్రహమును తిరస్కరించినట్టు. ఈశ్వరానుగ్రహం తిరస్కరిస్తే వేళపట్టున వర్షాలు ఎందుకు పడతాయి లోకంలో? ఎందుకు సంతోషంగా ఉండడం కుదురుతుంది? కాబట్టి ఈశ్వర ప్రసాదం అనగా ఈశ్వరుని యొక్క అనుగ్రహము, అది నివేదన చేత సిద్ధిస్తుంది. ఇప్పుడు పూజ, ఈ పంచసంఖ్యోపచారిణి, ఈ 5 ఉపచారములను శ్రద్ధగా నువ్వు చేస్తే నీకు జ్ఞానేంద్రియములను భగవంతుడు ఇచ్చినందుకు కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మము, ఈ 5 ఇచ్చినందుకు ఈ 5టికి కృతజ్ఞతావిష్కారమునకే పూజ అని పేరు. మరి మిగిలిన ఉపచారాలు ఎందుకు? ఎన్నో చేస్తున్నాం కదా. ఏదో ఛత్రం ధారయామి, చామరం విజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, వాద్యం ఘోషయామి, ఆందోళికాన్ సమర్పయామి, దర్పణం దర్శయామి. ఇవన్నీ ఎందుకు ఉపచారాలు? అంటే నీకు 5 ఆయన ఇచ్చింది? కారు ఇచ్చాడా? కారుకు కావలసిన ఇనుము భూమిలోంచి ఇచ్చాడా? కారు వెళ్ళడానికి పెట్రోల్ ఇచ్చాడా? ఎండలో విడుతుంటే దాంట్లో ఏసీ ఇచ్చాడా? అందులో కూడా నేను ఏదో చూడాలంటే టీవీ ఇచ్చాడా? ఎక్కడున్నా భార్యాబిడ్డలతో మాట్లాడాలంటే ఓ సెల్ ఫోన్ ఇచ్చాడా? ఆఖరికి 2 చక్రాల వాహనం మీద పెడుతూ కూడా మాట్లాడి వాడు యమపాశంలో ఎదుటివాడి మీద పడిపోతాడు, కిందన్నా పడిపోతాడు.
యుక్తాయుక్త విచక్షణకి బుద్ధిస్తే పక్కన పెట్టి వాడుకుంటున్నావా? ఇన్నిటినీ ఈశ్వరుడు ఇచ్చాడు. ఇల్లు ఇచ్చాడా? ఇంట్లో గదులు ఇచ్చాడా? గదుల్లో బలలు ఇచ్చాడా? కుర్చీలు ఇచ్చాడా? ఓపిక ఇచ్చాడా? ఆరోగ్యం ఇచ్చాడా? వాక్ ఇచ్చాడా? తింటే జీర్ణమయ్యే శక్తి ఇచ్చాడా? తెల్లవారేటప్పటికి మిగిలిన పిప్పి బయటికి వెళ్ళడానికి సంవరణీకంఠనములు సడలిపోయేటట్టు చేస్తున్నాడా? మరి వీటికన్నిటికీ ప్రత్యుపకారం ఇదిగో ఈ ఉపచారాలన్నీ. అందుకని ఆవిడ చతుషష్ఠుపచారాఢ్యా 64 ఉపచారాలు చేస్తారు. నీకు సంతోషం ఉంటే ఆయన చేసిన మేలు తలుచుకుంటే ఎన్ని ఉపచారములైనా చేసి కృతజ్ఞతను ఆవిష్కరిస్తారు. అందుకే పూజ అంటే పరవశ స్థితి. పరమ పరవశంతో భగవంతుడు చేసినటువంటి ఉపకారములను స్మరించి ఆయనకి కృతజ్ఞతను ఆవిష్కరించుట. అంతేకాని దీపం ఇటు తిప్పనా అండి, దీపం అటు తిప్పనా అండి, అగరవత్తులు 2 వెలిగించాలా అండి, 1 వెలిగించాలా అండి, ఏది చేసినా ముందసలు లోపలి భావన తెలుసుకో. అది తెలుసుకోనంతసేపు తంతు, తెలుసుకుంటే పూజ. ఈ పూజ ఏమవుతుంది? ఒక స్థాయికి వెళ్ళేటప్పటికే మానసికమైపోతుంది. అది పై స్థాయి అంటారు. అంటే అప్పుడు ఉపకరణములు అక్కర్లేదు దగ్గర. ఆ కృతజ్ఞతాభావం లోపల బాగా పెరిగిపోతే మనసు వెంపర్లాడిపోతుంది పూజ చేస్తానని. ఆ వెంపర్లాడిపోయినప్పుడు ఎలా ఉంటుందో, ఎలా చేస్తుందో శంకరాచార్యుల వారు చెప్పారు. రత్నైకల్పితమానతం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాజీ చంపక బిల్వపత్ర రచితం పుష్పంచ ధూపం తథా దీపం దేవదయా నిధే పశుపతే హృత్కల్పితం కృత్యతాం. ఈశ్వర, హృత్కల్పితం నా మనసు చేత సృష్టించి ఇస్తున్నాను. కళ్ళు మూసుకు కూర్చుంటాడు. కళ్ళు మూసుకు కూర్చుంటే కాశీపట్టణానికి వెళ్ళిపోతాడు. కాశీపట్టణంలో అంతరాలయంలోకి వెళ్ళిపోయి తాను పద్మాసనం వేసి కూర్చుంటే భార్య తన కుడి చేతి వైపు నిలబడి ఆవు పాలతో కూడుకున్నటువంటి బంగారు పాత్రని చేతికిస్తే ఆ పాత్ర తీసి శివలింగం మీద పోస్తుంటే దోమతెరలా పాలన్నీ శివలింగం మించి జారిపోతుంటే నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదా అని ఆ మంత్రం చెప్తూ ఈశ్వరుడికి పాలతో అభిషేకం చేసేశాడు. తెల్లగా పాలు జిగురుగా పట్టుకుని ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇలా అన్నాడు. భార్య బంగారు చెంబుతో శుద్ధజలం ఇచ్చింది. ఆ నీళ్లు పోశాడు. శివలింగం అంతా కడిగినట్టు అయిపోయింది. ఇప్పుడు ఇలా చేయి పెట్టాడు. పెరిగిచ్చింది. పెరుగు ఎత్తి పోస్తే బిళ్ళలు బిళ్ళలుగా పడి మీద తూలుతుంది. చెంబు కింది వరకు దింపాలి అభిషేకం చేసేటప్పుడు. దింపి పోస్తే మీదకి తూలకుండా శివలింగం అంతా అలదుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ శుద్ధజలం చేశాడు. ఆ పెరుగు బిళ్ళలు దిగిపోయి తేనె తీసుకున్నాడు. అభిషేకం చేస్తున్నాడు. ఎర్రగా ఏదో ఆ బట్టలోంచి పైకి కనపడేటటువంటి సన్నటి నేతనీసినటువంటి బట్ట ఎలా ఉంటుందో తేనె అలా జారిపోతోంది. ఇప్పుడు మళ్ళీ శుద్ధజలం పోశాడు. జిగురు జిగురుగా పట్టీలు పట్టీలుగా కిందకి దిగుతుంది తేనె. ఆ దిగిపోయినటువంటి స్థితి చూశాడు. నేతి పాత్ర జాగ్రత్తగా పట్టుకోవాలి. పట్టుకున్న చోట నెయ్యి తగిలితే జిగురు చెంబు పడిపోతుంది. కింద పొడిగా తుడిచి భార్య చేతిలో పెట్టింది. అది పట్టుకుని నేతిని పోస్తున్నాడు. బరువుగా మెల్లిగా దిగుతుంది నెయ్యి. ఆ దిగిపోయినటువంటి నెయ్యి ఇప్పుడు మళ్ళీ శుద్ధజలం పోశాడు. అంచులంచులుగా చీరలు జీరలుగా నెయ్యి అంతా కిందకి దిగుతోంది. ఆ తరువాత ఏదో పళ్ళరసాలు చేశాడు. శుద్ధోదకం చేశాడు. శివలింగాన్ని తుడిచేశాడు. చందనం పెట్టాడు. దానికి బొట్టు పెట్టాడు. దానికి వస్త్రం కప్పాడు. ఉత్తరీయం కప్పాడు. పుష్పహారం వేశాడు. రుద్రాక్షమాల వేశాడు. వేసి జాజిపూల పళ్ళెం చేత్తో పట్టుకుని ఓం నిధనపతయే నమః అని వేస్తున్నాడు. జాజిపూలు శివలింగం మీద పడి కింద పడిపోతున్నాయి. ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః. శివలింగం మీద పడుతున్నాయి, కింద పడుతున్నాయి. పానవట్టం అంతా జాజిపూలతో నిండిపోయింది. ఇలా అన్నాడు. భార్య మారేడు దళాల పళ్ళెం ఇచ్చింది. ఒళ్ళో పెట్టుకుని ఒక్కొక్క మారేడు దళం తీస్తున్నాడు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుషం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. మారేడు దళాలు వేస్తున్నాడు. పూజంతా అయిపోయింది. బోలెడన్ని పళ్ళు పాయసం అన్ని భార్య అక్కడ పెట్టింది. మూతలు తీసి గంట వాయిస్తూ నీళ్లు జల్లి నైవేద్యం పెట్టాడు ఈశ్వరుడికి. ఇప్పుడు తాంబూలం ఇచ్చాడు. నీరాజనాన్ని శివలింగానికి చూపిస్తున్నాడు. ఆ నీరాజనపు కాంతులలో శివలింగాన్ని చూశాడు. మంత్రపుష్పం చెప్పాడు. ఓ పువ్వు తీసి కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకున్నాడు. ఆ ప్రసాదాన్ని పాయసం చేతిలో వేసుకుని నోట్లో వేసుకున్నాడు. ఆ చేయి కడుక్కున్నాడు.
పీఠమించి లేచి ఇంట్లోంచి బయటికి వచ్చాడు. ఇదంతా ఎక్కడ కూర్చుని చేశాడు? ఎక్కడ నిజంగా కాశీ వెళ్ళి కాదు, ఇక్కడే కూర్చుని మనసులో వారణాసి పట్టణంలో ఉన్నటువంటి విశ్వనాథలింగానికి అభిషేకము పూజ పూర్తి చేశాడు. ఇప్పుడు పూజ చేసినప్పుడు మనసు నిలబడితే అందుతుంది. మనసొక్కటి నిలబెట్టి మనసు పదార్థమును సృష్టిస్తే ధ్యానమై ఇవన్నీ ఈశ్వరుడికి అందిపోతాయి. అందుకే ఈ పూజ కన్నా పై స్థాయి పూజ మానస పూజ. అందుకే ఈ పూజ నియమంగా ఎందుకు చేస్తారంటే అది చెయ్యగా 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 ప్రీతి పొందినటువంటి మనస్సు మధ్యలో వ్యవధానం లేకుండా ఆ పూజని ఏ పదార్థాలు లేకపోయినా కళ్ళు మూసుకు కూర్చుంటే సమస్త పదార్థములను మనసు సృష్టిస్తుంది. సృష్టిస్తే ఇన్ని పదార్థములతో పూజ చేస్తాడు. అక్కడ లేవు కదండి. అంటే మనసు సృష్టించి ఇచ్చింది ఈశ్వరుడికి ఎక్కువ. ఎందుకనంటే మనసు నా దగ్గర పెడితే నీ ప్రీతి చెందుతానంటాడు. వటుర్వాగీహీ వా ఇతిరపి జటీవా తదితరో నరో వా యక్కశ్చిద్భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవత దీనం పశుపతే తదీయస్త్వం శంభో భవతి భవభారంచ వహసి అంటారు శంకర భగవత్పాదులు. నువ్వు ఏం చేశావు కాదు, మనసు ఆయన దగ్గర పెడితే నీకు ప్రీతి. ఇప్పుడు మనసుతో ఇన్ని సృష్టించి అక్కడ పెడితే ఆయన పరమానందాన్ని పొందేస్తాడు. పొంది ఈ చేసిన పూజ ఒక్క ఉపచారం కూడా తక్కువ కాకుండా పరమేశ్వరుడికి అందుతుంది. ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రుడు అవుతావు. అందుకే పూజ అన్న మాటని అర్థం చేసుకుని పూజ చేస్తే తరిస్తాడు. లేకపోతే అది తంతుగా మిగిలిపోతుంది. అలా మిగిలిపోకుండా ఉండాలి అంటే ఆ పూజలో చేసేటటువంటి ఉపచారముల యొక్క తత్వమును తెలిసిన్నవాడై ఉండాలి. అందుకని అసలు జీవితంలో ప్రాథమికంగా తెలుసుకు తీరవలసిన విషయం ఏది అంటే పూజ అన్న మాటకు అర్థం పూజ ఎందుకు చేస్తామన్నది అర్థం. ఇప్పుడు చివరికి వెనక్కి రండి. పూజ చేసిన వాడు పూజింపబడతాడు అన్నాను నేను. ఈశ్వరుడు చేసిన ఉపకారాన్ని గుర్తు పెట్టుకుని కృతజ్ఞతను ఆవిష్కరిస్తే వాడు లోకంలో ఎవరు ఏ చిన్న ఉపకారం చేసినా గుర్తు పెట్టుకుని కృతజ్ఞతలు చెప్తాడు. అలా కృతజ్ఞతాబుద్ధితో బతికేవాడిని చూసి చాలా మంచివాడు రా, ఆయన ఒకళ్ళ జోలికి వెళ్ళడు, ఇంత ఉపకారం చేస్తే గుర్తు పెట్టుకుని అయ్యా మీరు నాకు ఆ ఉపకారం చేసి పెట్టారంటాడు రా, చాలా మంచివాడు, అలాంటి వాడికి చెయ్యాలి ఉపకారం అని లోకము వాణ్ణి పూజిస్తుంది. పూజ చేసిన వాడు పూజింపబడతాడనడానికి కారణం అది. కాబట్టి పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మనందరం కూడా చక్కగా శాస్త్రీయంగా పూజ యొక్క అర్థాన్ని జీవితంలో ఉపచారములుగా అన్వయం చేసుకుని భగవత్ ప్రీతి పొందేటటువంటి విధంగా ధార్మికమైన జీవనము కొరకు పూజని సక్రమంగా నిర్వర్తించగలిగినటువంటి అనుగ్రహాన్ని మన మీద వర్షించమని ఆ పరమేశ్వరుడి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ